Center for Social Dialogue అనేది ఇట్స్ an open platform where you can discuss any idea, any thought, any ideology, politics, anything you can discuss freely. మేము చెప్పేదంతా కూడా గత 2.5 ఏళ్లుగా వీలైనంత వరకు మీ మీ మాట్లాడే విషయం కానీ మనం చర్చించుకునే విషయం కానీ ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ని అవాయిడ్ చేసేలాగా ఉంటే మంచిది. ఎందుకు అంటే దానికి కూడా ప్రత్యేకంగా మాకేమీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ మీద కానీ ఎక్స్ట్రీమ్ రైట్ మీద కానీ వ్యతిరేకత ఏం లేదు. బట్ రికన్సిలియేషన్కి కానీ డైలాగ్కి కానీ అవకాశం లేనటువంటి ఏరియాస్ అవి. దే ఆర్ రైట్ ఇన్ దర్ ఓన్ పర్స్పెక్టివ్, వీ హ్యావ్ నథింగ్ టు సే టు దెమ్. అలాగే రెగ్యులర్గా మేము సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్లో చెప్పేటువంటి మాట, వీ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ దెర్ ఈజ్ ఆర్టికల్ 19. అది మనకు వాక్ స్వాతంత్ర్యం గురించి ప్రొవిజన్స్ ఉంటాయి దాంట్లో, ఫ్రీడమ్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని. దానికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉంటాయి. అలాంటి లిమిటేషన్స్ కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలని, అలాగే అనేక చట్టాలు ఉంటాయి మాట్లాడేటప్పుడు, ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు. ఒక్కోసారి తెలిసో తెలియకో జడ్జెస్ కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. నిన్ననే ఒక కర్ణాటక హైకోర్టు జడ్జి గారు 2 మాటల వల్ల, అంటే ఒకటేమో ఒక ఉమెన్ అడ్వకేట్ని కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడడం వల్ల, అంతకు ముందు కూడా ఒక స్టేట్మెంట్ వల్ల హీ సడన్లీ హ్యాస్ సుమోటో సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ అతని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయింది. అట్లంటే ఈ మాటలు అనేవి చాలా విలువైనవి, ఒక్కొక్కసారి సమస్యలకి దారితీస్తాయి. ఆ లిమిట్స్ అండ్ కంట్రోల్స్ కనుక మనం మర్చిపోతే, ఇది బేసిక్గా సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ చెప్పేటువంటి విషయం. సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ ఎవ్రీ వీక్ ఒక టాపిక్ మీద డిస్కస్ చేయడానికి రెడీ అవుతుంది. అలా ఈసారి మనం వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఏ స్పీకర్ శ్రీ జిఎస్ చలం గారు. వీరు ఇవాళ మనకు ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడ అడుగుజాడలు అనేటువంటి సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. శ్రీ జిఎస్ చలం గారు పొన్నూరు సంస్కృత కళాశాలలో ఆంధ్ర యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. ప్రస్తుతం తెలుగు భాషాపోధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. రజకుల జీవిత నేపథ్యంలో వీరు రచించిన రేవు అనే నవల ప్రజాశక్తి నవలల పోటీలో బహుమతి పొందింది. ఎంతో ప్రామాణికత గల కళింగాంధ్ర మాండలిక పదకోశం ప్రముఖుల ప్రశంసలను పొందింది. శూద్రక మహాకవి మృచ్ఛకటికం సంస్కృత నాటకాన్ని తెలుగు నుడికారంతో సరళంగా సుందరంగా అనువదించారు. కన్యాశుల్కంలో వాడుక మాటలు, తెలుగు నవల విస్తరించిన వివిధ కోణాలు వంటి రచనలతో పాటు కొన్ని కథలు, వ్యాసాలు రాశారు. అనేక రేడియో ప్రసంగాలు చేశారు. కొన్ని పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. నటుడు, ప్రయోక్త, విద్యార్థులలో నాటకం పట్ల, సాహిత్యం పట్ల అభిరుచి పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. ఇది శ్రీ జిఎస్ చలం గారి యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. సార్, మీరు ఇప్పుడు యూ కెన్ టేక్ ఓవర్ ద మైక్ సార్ చలం గారు. అండ్ మీకు ఇప్పుడు 6:10 అవుతోంది. యూ విల్ హ్యావ్ ఎ ఫుల్ టైమ్ 50 minutes to 1 hour తీసుకోవచ్చు. బట్ అట్లీస్ట్ బై బిట్వీన్ 7 to 7:10 కనుక మీరు మీ ఉపన్యాసాన్ని ముగిస్తే మనం కాసేపు మాట్లాడుకోవడానికి ఒక అరగంట ఉంటుంది సమయము. సో నౌ వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి, శ్రీ జిఎస్ చలం గారు. నౌ ద మైక్ ఈస్ హ్యాండ్ ఓవర్ టు యూ. ప్లీజ్ కైండ్లీ కంటిన్యూ యువర్ సెషన్ విత్ రిగార్డ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు అంటే సహజంగా రేపు గురజాడ గారి జన్మదినం, కానీ ఆనవాయితీ ప్రకారం ఈరోజు ఒకరోజు ముందుగానే గురజాడ గురించి మాట్లాడుకుంటున్నాం. గురజాడ గురించి ప్రత్యేకంగా ఒక కవిగా, ఒక రచయితగా ఈరోజు సాహిత్య లోకంలో పెద్దగా తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉంటారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే
గురజాడ తాలూకా ప్రభావం లేకుండా ఆధునిక సాహిత్యం అనేది లేదు దాదాపు. గురజాడని ఇప్పుడు దాదాపు 1935 నాటికే గుత్తునాయన జాతి ముత్యాల్ గుచ్చినాడే మేలి సరముల ఇత్తునాయన తెలుగు తల్లికి ఇచ్చినాడే భక్తితోని ప్రారంభించి గురజాడను మొట్టమొదటిసారిగా దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు మహాకవిని ప్రశంసించారు. అయితే గురజాడ గురించి కావచ్చు, లేదా ఏ కవి గురించి అయినా, ఏ రచయిత గురించి అయినా సరే మనం మదింపు చేసినప్పుడు, మూల్యాంకనం చేసినప్పుడు రెండు విషయాల్ని మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తుంటాను. ఏమిటంటే, ఒకటి స్థలము, రెండు కాలము. గురజాడ ఏ కాలం వాడు, గురజాడ ఏ నేల మీద నిలబడి మాట్లాడుతున్నాడు అనేది. గురజాడ 1862లో విశాఖపట్నం జిల్లాలో జన్మించి తండ్రి ఉద్యోగరీత్యా విజయనగరం జిల్లాకు వచ్చి ప్రాథమిక విద్య చీపురుపల్లిలో అభ్యసించిన తర్వాత కళాశాల విద్య కోసం విజయనగరం వచ్చి ఆయన స్థిరపడ్డాడు. అంటే ఆయన దాదాపు విజయనగరమే గురజాడ, గురజాడే విజయనగరం అన్నంతగా ఆయన మమైకమయ్యాడు. సంస్థానంలో ఆయన ఉద్యోగ ఉపాధ్యాయుడిగా, లెక్చరర్గా, శాసన పరిశోధకుడిగా, రీవారాణి గారికి ప్రత్యేక కార్యదర్శిగా రకరకాలైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చాడు. ఆయన మరణించింది 1915 నవంబర్ 30. అంటే దాదాపు ఆయన జీవిత కాలం 53 సంవత్సరాలు. 53 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన సృజనాత్మక సాహిత్యానికి వినియోగించుకున్న సమయం చాలా తక్కువ. కారణం ఏమిటంటే, ఆనంద గజపతి రాజు గారు సంతానం లేకుండానే మరణించిన తర్వాత వాళ్ళ బంధువుల నుంచి ఒకరిని దత్తత స్వీకరించినప్పుడు వాళ్ళ బంధువులోనే అది చెల్లదు అనేటువంటి ఒక దావా వేసినప్పుడు దానికోసం ఆయన అటు బెంగళూరు నుంచి దేశం అంతా కూడా ఎక్కడెక్కడ రాజస్థానాలు ఉన్నాయో అన్ని తిరిగి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అవన్నీ సంపాదించి అది చెల్లే విధంగా ప్రయత్నం చేశాడు ఆయన. ఆ పనంతా కూడా దాదాపు గురజాడ గారి భుజస్కంధాల మీద పడింది. అది సుమారు ఒక దశాబ్దం పైగా ఆయన అమూల్యమైనటువంటి జీవిత కాలంలో దానికి వినియోగించవలసిన అవసరం వచ్చింది. అయితే ఎంత సమయం అయినా సరే మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఆయన లభిస్తున్నటువంటి సాహిత్యం ఏదైతే ఉందో, ఆయన రాసింది ప్రధానంగా ముత్యాల సరములు అనేటువంటి ఆయన కవిత్వ సంపుటి, కన్యాశుల్కం అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి నాటకం, అసంపూర్ణమైనటువంటి బిలహణీయము, తర్వాత కొండుబట్టిమైనటువంటి నాటికలు, ఒక 4 తెలుగు కథలు, ఒక ఇంగ్లీష్ కథ, మొత్తం 5 కథలు, కొన్ని వ్యాసాలు, మాట మంతి అనే పేరుతో కొన్ని వ్యాసాలు, డైరీలు, ఇవి ప్రధానంగా మనకి లభిస్తున్నటువంటి ఆయన సాహిత్య సంపద. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే గురజాడ ఏ కాలంలో జీవించాడు, ఏ కాలం గురించి కలగన్నాడు ఏమిటనేది. గురజాడతో పాటు చాలా మంది రచయితలందరూ పుట్టారు, గిట్టారు. కానీ గురజాడే ఈ రోజు ఎందుకు అడుగుజాడ అయ్యాడు అనేది మనం ఆలోచించాలి. గురజాడ కాలం నాటికి ఆంగ్లేయులు పరిపాలనలో ఒక భావ సంచలనం, ఒక కొత్త భావ సంచలనం అనేటువంటిది వచ్చింది. అది దానికి కారణం ఆంగ్ల విద్యా విధానం.
అంతవరకు సంప్రదాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు తెలుగు సంస్కృతం మాత్రమే, తెలుగు కావ్యాలు సంస్కృతం మాత్రమే చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్ భాషా సంపర్కం వల్ల, ఇంగ్లీష్ భాష విద్యాభ్యాసం వల్ల వాళ్ళకి ప్రపంచం తాలూకా ఒక గవాక్షాలన్నీ కూడా తెలుసుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళ జ్ఞానాన్ని అంతటి కూడా ఆర్జించడం అనేది మొదలు పెట్టారు. ఎంత కాదనుకున్నా దాన్ని ఎవరో ఆపలేకపోయారు. అయితే ఆ కాలం నాటికి ఇంగ్లీష్ వాళ్ళ వల్ల మనకి విద్య అనేది ఒక సార్వత్రికం అయ్యింది. అది అంతవరకు విద్య అనేటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే అది అందుబాటులో ఉండేది, వాళ్ళు మాత్రమే చదవాలి అనేది. ఎప్పుడైతే విద్య సార్వత్రికం అయిందో, ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ ఇండియాలో మద్రాసు, కలకత్తా, బాంబే ఇలాంటి చోట్ల వాళ్ళ విశ్వవిద్యాలయాలను స్థాపించి విద్యను సార్వత్రికం చేసిన తర్వాత సాధారణంగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా పాఠశాలలు నిర్మించి, చర్చిలకు అనుబంధంగా బోర్డింగ్లో పెట్టి పాఠశాలలు నిర్మించిన తర్వాత అట్టడుగు కులాల వాళ్ళకు కూడా చదువుకునే అవకాశం అనేది కలిగింది. అప్పటి నుంచి ఇంగ్లీష్ అనేటువంటి భాషా ప్రభావం మన ఎంత కాదనుకున్నా మన జీవితాల్లోని, మన సంప్రదాయాల్లోని, మన ఆచారాల్లోని అది ప్రభావితం చేయడం అనేది మొదలు పెట్టింది. అప్పుడు ఆయన రచనలో మొదట గనక చూసుకుంటే, ఇప్పుడు సారంగధర ఈ రచనలు చూసుకున్నప్పుడు, సుభద్ర అనేటువంటి పద్య కావ్యాలు చూసినప్పుడు ఆయన సాంప్రదాయ సిద్ధంగానే పద్యాలు రాశారు, ఇంగ్లీష్లోని కావ్యాలు రాశారు. కానీ తర్వాత ఆయన కాలంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆయన విద్యార్థి తీసుకొచ్చేసరికి ఆయనకంటే ఒక ఏడాది చిన్న గిడుగు రామూర్తి పంతులు, ఇద్దరు విజయనగరం మహాకళాశాలలో సహాధ్యాయులు, కలిసి చదువుకుంటున్నారు. ఆ చదువుకుంటున్నటువంటి సమయంలోనే వాళ్ళు ఎప్పుడైతే అంతవరకు చదవడం అనేది వైయక్తికం, అది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చదువుకునే వాళ్ళు, ఎవరి కావ్యాలు వాళ్ళు చదువుకునే వాళ్ళు, ఎవరి కావ్యాలు రాసుకుంటే ఏ రకమైన పేచ్ అనేది ఉండేది కాదు. ఎప్పుడైతే సామాన్యులకు కూడా విద్య అందుబాటులోకి వచ్చిందో అప్పుడు పాఠ్య పుస్తకాలు ఎలా ఉండాలి, ముఖ్యంగా తెలుగు భాష కాబట్టి తెలుగు పాఠ్య పుస్తకాలు ఎలా ఉండాలి అనేటువంటిది వచ్చింది. అప్పటికి మనకి మన ఉత్తర సర్కారులందరూ కూడా జేఏ ఎయిట్స్ అనేటువంటి అధికారి మనకి పరీక్ష అధికారిగా ఉండేవాడు విద్యాశాఖలో. ఆయనకి బాగా తెలుగు తెలుసు. ఆయన బయట మాట్లాడుతున్నటువంటి మాటలకి, ఉపాధ్యాయుడు బోధిస్తున్నటువంటి ఆ భాషకి, వాచకాల్లో ఉన్నటువంటి భాషకి చాలా అంతరం ఉందన్న సంగతి ఆయన గ్రహించాడు. ఆయన ఇది ఎందుకు ఇలా ఉంది, మనం మాట్లాడుకునే మాటల్లో వాచకాలు ఎందుకు లేవు అని ఆయనకి అనుమానం కలిగింది. అనుమానం కలిగినప్పుడు ఆయన విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీలో ఉన్నటువంటి మన మిత్రులు కొంతమంది అడిగి, తర్వాత ముఖ్యంగా శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయనేమో నాకంటే మీకు విజయనగరంలో ఉన్నటువంటి గురజాడ, గిడుగు దీని గురించి అయితే బాగా చెప్పగలరని చెప్పారు. సరే అని చెప్పి ఆయన అడిగితే వాళ్ళు విషయం చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు పాఠ్య పుస్తకాలు ఎలా ఉండాలనే నిర్ణయం మీద వీళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఉపవాచకంగా వాళ్ళు కొన్ని కథల్ని వచనంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. సరిగ్గా అదే టైంలో పండితులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రాంధికవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు దాన్ని ఏదో ప్రమాదం జరగబోతుంది భాషకి అనే సంగతి గమనించి వాళ్ళు అప్పుడు దాన్ని అభ్యంతరం చెప్పారు. చెప్పి భాష ఇలా ఉండకూడదు, మన చదువుకునే భాష, వాచకాల్లో ఉన్న భాష ఇలా ఉండడానికి వీల్లేదు, భాష భ్రష్టు పట్టిపోతుంది, మైలు పడుతుంది అని మొదలుపెట్టి చాలా వరకు దాన్ని ఆపడానికి అయితే ప్రయత్నం చేశారు. చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ వేశారు. దాదాపు 1911 ఆ టైంలో కమిటీ వేస్తే, కమిటీలో మళ్ళీ ఏం జరిగింది, ఎప్పుడైతే వీళ్ళిద్దరే ఉన్నారు, ఇంకెవరు లేరు అక్కడ, వీళ్ళకి బలంగా ఉన్నటువంటి వర్గం అయితే తక్కువ. అప్పుడు గ్రాంధికవాదులు రాయలసీమకి ఇందులో ప్రాధాన్యత లేదని చెప్పి ఒక ఇద్దరు సభ్యుల్ని, ఎవరు గ్రాంధికానికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని ఒక ఇద్దరు సభ్యులు చేర్చుకొని వాళ్ళ వాదం నెగ్గే అప్పుడే గురజాడ
అసమ్మతి పత్రం అనేది ప్రకటించాడు. చేసి ఆయన బయటకు వచ్చాడు. ఇప్పటికీ కూడా గురజాడ ఏదైతే తను ఆ అసమ్మతి పత్రంలో ప్రకటించాడో, ఏ విషయాలైతే ఆయన చేశాడో ప్రభుత్వ పరంగా ఇప్పటికి కూడా నాకు తెలిసి పెద్దగా అమలు అవుతున్నట్టుగా అయితే దాని మీద అంత ఆ గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా అయితే నాకు అనిపించడం లేదు. సరే, అప్పుడు ఆయన ఆలోచించి ఏం చేశాడంటే, ఆ కళింగ ఆంధ్రదేశ్ చరిత్ర రాసినప్పుడు కూడా ఒక మాట చెప్పాడు ఆయన. ఇది గ్రాంధికలో రాస్తేనే మేము ప్రచురిస్తామనేటువంటి మాట వాళ్ళు అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అది తిరస్కరించి అప్పుడు ఆయన శిష్యుడు ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం గారికి ఒక మాట చెప్పాడు. ఇది నాది ప్రజా ఉద్యమం, నేను ఎవరిని సంతోష పెట్టడానికి కూడా దాన్ని వదులుకోను అని చెప్పి ఒక మాట అన్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి నిబద్ధతకి నిదర్శనం. సరే, ఇక ఆయన మొత్తం ఆయన రచనల గురించి లేదా దీని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు కన్యాశుల్కం నాటకం కావచ్చు లేదా కథలు కావచ్చు, ఒక్కొక్క దీనికి ఒక్కొక్క గురించి మాట్లాడకపోతే సుదీర్ఘమైనటువంటి ప్రసంగం అవుతుంది. కాబట్టి ఉపరితల అంశాలనే నేను పరిచయం చేస్తూ తెలుగు సాహిత్యం మీద ఆయన ప్రభావం ఏమిటనే దీని మీద నేను ప్రధానంగా చెప్తున్నాను. మొదట కన్యాశుల గురించి మాట్లాడినప్పుడు లేదా ఆయన రాసినటువంటి ముత్యాల సరాల గురించి మాట్లాడినప్పుడు ముత్యాల సరాల్లోనే ఆయన చాలా విప్లవాత్మకమైనటువంటి మాటలు చెప్పారు. ఆయన ఉదాహరణకు దేశభక్తి అనేటువంటి గీతంలోనే అప్పటికి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి ఒక ప్రకటన చేసింది. చేసి అప్పటికి దేశం అంటే మిగతా దేశంలో ఉన్నట్టు కవులు తాలూకా భావన వేరు, గురజాడ దేశభక్తి భావన వేరు. అప్పటికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నదులు, సముద్రాలు, తర్వాత కొండలు, కోనలు, అడవులు ఒక భౌగోళికమైనటువంటి దానిగా వాళ్ళు చూశారు. దేశాన్ని ఒక మాతగా స్వీకరించి వాళ్ళు చేశారు. కానీ గురజాడ దేశాన్ని ఆయన తల్లిగా అని భావించడం కాకుండా ఆయన ముఖ్యంగా ఆయన చేసింది దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి ప్రారంభించి మొత్తం ఆయన చేసినటువంటి వాడు. చట్టపట్టాలు పట్టుకుని దేశస్తులంతా నడవలను, ఉన్న దమ్ములు వలిన జాతులు మతములంటే మెలగవలను. ఇప్పటికీ ఎంత ప్రాసంగికత కలిగినటువంటి వాక్యాలు ఇవని చెప్తున్నాడు. మతము వేరైతేనేమో ఈ మనసులో ఒకటే మనుషులుంటే జాతమన్నది లేచి తిరిగి లోకమును రాడించున్నాయి. దేశమనేది దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలనాయి. నరుల చెమటన తడిసి మూలం ధనం పంటల పండవలనాయి. ఆకులందున అణిగిమణిగి కవిత కోయిల పలుకవలనాయి. పలుకులను విని దేశమంద అభిమానమును మొలకెత్తవలనాయి అన్న. ఇది ఎంత గొప్ప దేశభక్తి! ఈ దేశభక్తి గేయం అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశం వాళ్ళైనా సరే పాడుకోగలిగిన వాళ్ళటువంటి అనుకూలమైన అంశాలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఏ రకమైనటువంటి ప్రత్యేకంగా ఒక ప్రదేశం అనేది ఒక ఇది అనేది కూడా ఎక్కడ లేదు భౌగోళికంగా. అందువల్ల మొట్టమొదట శ్రీశ్రీ ఒక మాట అన్నారు, ఏమంటే మొత్తం గురజాడ రాసిన ఇంతో రచనలన్నీ కూడా లుప్తం అయిపోయి ఒక్క దేశభక్తి గేయం ఒక్కటి మిగిలిన చాలు ఆయన ఒక మహాకవిగా ప్రపంచంలో నిలబడ్డాం కనే మాట. అలాగే చాగంటి స్వామి ఎవరో మాట అన్నారు, దేశభక్తి గేయమైనా అనగానే అంతర్జాతీయ వేదిక మీద ఐక్యరాజ్యం తాలూకా ప్రధాన కార్యాలయం గోడ మీద రాయదగ్గ కవిత ఏదని చెప్తున్నారు, అంత గొప్పదని చెప్పి. అది అలాగా అప్పటికే ఆయన ఉన్నటువంటి ఆ భావన ఇది స్త్రీల పట్ల, దళితుల పట్ల ఆయన ఏ రకమైన వైఖరి చూపించాడు అని కూడా మనకి ఇందులో మనకు తెలుస్తుంది. ఒక్క నిమిషం అండి చరణ్ గారు, మీరు మధ్య మధ్యలో మైక్ కు దూరం అవుతున్నారు. మైక్ అవుతుందా? మైక్ కు దూరం అవుతున్నారు. మైక్ నుంచి దూరం అవుతున్నారు. ఒక్కొక్కసారి వాక్యం మిస్ అవుతుంది వినడానికి. అది రైట్ అండి, అది రైట్. అది నిన్నే చెప్దాం అనుకున్నాను.
మైక్ నుంచి దూరం అవుతున్నారు. సార్ ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్ గా? ఓకే సార్, ఓకే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. తర్వాత లవణరాజు కల్లో అన్న మాటలు, మంచి చెడ్డలు మందులందరూ ఇంటి చూడగా రెండే కులములు, మంచి అన్నది మాల యొగితే మాల నేనొకదను. ఎంత గొప్ప మాట అది! ఎప్పుడన్న మాటది, ఏ కాలంలో అన్న మాటది అనేది మనం గమనించాలి. అంటే గురజాడకున్నటువంటి ఆ విప్లవ దృష్టి ఏదైతే ఉందో అది ఆ రోజు చెప్పాడు ఆయన. అంటే 1910లో చెప్పినటువంటి మాట అది. అంటే అప్పటి 1910 అంటే అప్పటికి ఉన్నటువంటి సమాజంలో ఆ మాట అనడానికి కానీ అసలు ఏమాత్రం ఆస్కారం లేనటువంటి సమాజం అది. ఆ సమాజంలో ఆయన అన్నమాట అది. అలాగే దేశభక్తి ఆ తర్వాత అప్పటికి ఆ ఒక కవి తన మానాన తను ఏదో రాసుకుంటూ పోవడమే అని కాకుండా, గురజాడలో ఉన్న గొప్పతనం ఏంటంటే తను ఏ కాలం జీవించాడో ఆ కాలంలో ఉన్న ఆ కవులు ఎవరైతే ఉన్నారో ప్రపంచం ఎలా ఉంది, దేశం ఎలా ఉందనేటువంటి స్పృహ ఉన్నటువంటి కవి. ఎందుకంటే అప్పటికే ఆయన దేశంలో సంచారం చేశాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ని కలిశాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వ్యక్తులతో మాట్లాడాడు, వాళ్ళతో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా చేశాడు. అంటే ఇక్కడ ఒక మారుమూల విజయనగరంలో ఉన్నటువంటి ఒక కవి, ఒక రచయిత అప్పటికి దేశంలోని ప్రపంచంలోని వస్తున్నటువంటి గొప్ప గొప్ప సాహిత్యం ఏదుందని కూడా అధ్యయనం చేసి వాళ్ళతో ఆయన సంప్రదింపులు అనేది చేశారు. అది ఎంత గొప్ప విషయం! అదే అప్పటికి ఉన్న ఆ కవికి ఉన్నటువంటి ఒక దార్శనికత ఎంత గొప్పది అది! అంటే అప్పటికి ఎలాంటి సాహిత్యం వస్తుంది లోకంలో అనేది. ఇప్పటికీ ఆయన రాసిన, ఆయన చదివినటువంటి అధ్యయనం చేసినటువంటి పుస్తకాల తాలూకా ఆ జాబితా ఉంది గురజాడ ఇంట్లో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉండి ఆయన ప్రపంచంలో వస్తున్న సాహిత్యాన్ని అంతటి కూడా గమనిస్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు. గురజాడ కన్యాశుల్కం నాటకం రాసే సమయానికే ఆయన రాయాలి అనేటువంటి ఒక సంకల్పం కుదిరినప్పుడు ఆయన అన్నమాట. ఇంకేమన్నాడు అది? అప్పటికి ఎలా ఉందనేది, ఒక నాటక రంగం ఎలా ఉందనేది ఆయన ప్రీ ఫేస్ లో రాశాడు. ఆయన మొదటి కన్యాశుల్కం ప్రీ ఫేస్ లో రాసినప్పుడు అప్పుడు మహారాష్ట్ర వచ్చినటువంటి ధార్వాడ్ నుంచి వచ్చినటువంటి నాటకాలు, హిందీ నాటకాలు వాళ్ళందరూ ఆడుతున్నారు. పిచ్చి పిచ్చి గెంతులు, అరుపులు, కేకలతో ఉన్నటువంటి జనం చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అసలు సిసలైనటువంటి నాటకం అనేది రావడం లేదని చెప్పి ఆయన వాపోయాడు. ఆయన కాకపోతే అయితే నాటకం రాయాలి అనేటువంటి ఉద్దేశం వచ్చిన తర్వాత ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి అనే ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఆనంద్ గజపతి రాజు గారితో మాట్లాడినప్పుడు, ఆనంద్ గజపతి రాజు గారు అక్కడ ఒక ఏడాదిలో బాల్య వివాహాలు అనేటువంటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అది మొత్తం ఎన్ని జరుగుతున్నాయి అనేటువంటిది ఒక జాబితా తయారు చేసి దాని మీద ఒక పరిశోధన చేసి ఒక శ్వేతపత్రం లాంటి విడుదల చేసినప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, దాదాపు ఒక 100 మంది ఉంటే 99 మందికి 5 ఏళ్ల వయసులోని పెళ్లిళ్ళు, 44 మందికి 4 ఏళ్ల, 6 మందికి 3 ఏళ్ల వయసులో, 6గురికి 2 ఏళ్ల వయసులో, 3గురికి 1 ఏడాది వయసులో పెళ్లిళ్ళు జరిగినాయి తేలింది. తర్వాత కడుపులో ఉన్న బిడ్డలకు కూడా వాళ్ళు అంటే సంబంధాలు కుదుర్చుకున్నారు, బేరాలు చేసుకున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని చూసిన తర్వాత దీన్ని ప్రజలకి మనం చెబితే శాసనాలు చేసినంత మాత్రాన ఏం జరగదు. అది దీన్ని మనం ఏం చేయాలా అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళని మానసిక పరివర్తన జరగాలంటే వాళ్ళకి ఏదైనా సరే ఒక కళారూపం ద్వారా దీన్ని మనం మార్చగలగాలి అనుకున్నారు. అప్పుడు ఏం చేయాలనుకున్నారు, సరే వాళ్ళు నాటకాలు చూస్తున్నారు కాబట్టి నాటకం ద్వారానే వాళ్ళకి ఇది 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 చెడు, ఇది మంచి, ఇది చెడ్డ అనేటువంటి దాన్ని మనం చెప్పగలం.
దీని శాసనాల ద్వారా మనం ఏం చేయలేమన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. అప్పుడు గురజాడ ఏం చేశాడంటే కన్యాశుల్కం అనేటువంటి నాటకాన్ని ఆయన రాశాడు. అది 1830 ఆగస్టు 13వ తారీఖున మొట్టమొదటి విజయనగరంలో ప్రదర్శన జరిగింది అనేటువంటిది ఇంతవరకు మనం దొరికినటువంటి ఆధారాన్ని బట్టి తెలుస్తుంది. కానీ ఇది అంతకు ముందే ప్రదర్శనలో ఉన్నాయా, జరిగాయా, అది ఎప్పుడు రాశారు అనేది అయితే మాత్రం ఇంతవరకు మనకి యథాబద్ధంగా తెలియదు. ఆ నాటకం రాసే క్రమంలోనే ఆయన ఆ కన్యాశుల్కం అనేటువంటి నాటకం రాసినప్పుడు అది ఒక చరిత్ర అవుతుంది. కానీ అంటే దాదాపు 18 ఏళ్ల పీరియడ్ లో ఆ నాటకాన్ని 2 సార్లు రాసే ప్రయత్నం చేశాడు ఆయన. మొదటి కూర్పుకి రెండో కూర్పు కూడా. మొదటి కూర్పు అయితే ఈ రోజు కన్యాశుల్కం గొప్పతనం గురించి మనం ఎవరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కన్యాశుల్కం అనేటువంటిది ఒక జీవితం అంత విశాలమైనటువంటిది అని చెప్పి ఆ నాటకం. ఈ రోజుకి కన్యాశుల్కాన్ని మించినటువంటి నాటకం లేకపోవడం కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి జీవితం. ఈ రోజు కూడా అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన మధ్య ఉన్నారు. కాకపోతే పేర్లు మారాయంటే అదేదో కేవలం ఒక అగ్రహారంలో జరిగిన మాత్రం కథలు కానీ, కేవలం ఒక కులానికి సంబంధించిన కథ మాత్రం ఎట్టి పరిస్థితులు మనం కూడా వెళ్ళేది. ఆ కథ గురించి ఆయన చెప్పినప్పుడే ఆ పాత్రల గురించి కేవలం ఆయన సంస్కరణ దృష్టి కాబట్టి అప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆ కళంకం ఏదైతే ఉందో, ఆ దురాచారం ఏదైతే ఉందో దాన్ని రూపుమాపడానికి ఆయన ఈ నాటకం రాయాల్సి వచ్చింది. అయితే నాటకం అనేది ఎంత పెరిగింది? మన ఆ నాటకం కనుక పూర్తిగా ప్రదర్శిస్తే దగ్గర 9 గంటలు, 8:30, 9 గంటలు పడుతున్నారు. అంత నాటకాన్ని ఎవరైనా చూసారా, అప్పుడు ఎవరు వేశారా, అది సాధ్యమా అనే అనుమానం కూడా రావచ్చు. కానీ ఈ మధ్య గురజాడ పుట్టి 150 ఏళ్ళు అయిన సందర్భంగా అది మన రాష్ట్రంలో దాదాపు ఒక 13-15 ప్రదర్శనలు జరిగింది. నెల్లూరు, విజయవాడ, హైదరాబాదు, విజయనగరం, రాజాం, గుంటూరు ఇలాగా. అయితే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన నాటకం రాత్రి 15 పూర్తి చేశారు. జనం ఎవరు కదలలేదు. అంటే ఒక నాటకం ఏదైనా ఈ రోజుల్లో ఎవరు చూస్తారులే, అంతసేపు సమయాన్ని ఎవరు కేటాయిస్తారో మనం అనుకుంటే అంత నాటకాన్ని, అన్ని గంటల నాటకాన్ని ఎలా చూడగలిగారు? అంటే ఆ నాటకంలో ఉన్నటువంటి సజీవమైనటువంటి పాత్రలు, ఆ పాత్రల స్వభావాలు, ఆ స్వభావంతో మన మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు కూడా గిరీశం అవ్వచ్చు, రామపంతులు అవ్వచ్చు, వాళ్ళందరూ మన మధ్య సజీవంగా ఉన్నారు కాబట్టి ఆ నాటకం ఇంతకాలం బతికిందని చెప్పి మనం అనుకుంటాం. అయితే ఆ నాటకం కూడా ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమిటన్నమాట? నాటకాన్ని నేను మొదట ఇది అచ్చువేయాలనే ఉద్దేశంతో నేను రాయలేదు. కేవలం ఈ ప్రయోజనం ఏదైతుందో, సామాజిక సంస్కరణకు సంబంధించిన ప్రయోజనం ఏదైతుందో దాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్లి దాన్ని నేను ప్రజల్ని ప్రభావితం చేయడానికి మాత్రమే నేను రాశానని చెప్పి ఒక మాట అన్నాడు ఆయన గురజాడ. అయితే నాటకం రాసినప్పుడు ఏ భాష ఉండాలి, ఏ భాషలో రాయాలని ఆయన ఒక మాట చెప్పాడు. అది ఏమిటంటే, ఇది ప్రజల కోసం రాస్తున్నటువంటి నాటకం కాబట్టి ప్రజలు వాడుక భాష ఏదైతుందో ఆ వాడుక భాషలోని దీన్ని రాయడం జరిగింది. వాడుక భాష తాలూకా ఉద్యమం అనేటువంటిది తన మిత్రుడు గిడుగు రామమూర్తి పంతులు గారితో చేస్తున్నప్పుడు దాని ప్రాధాన్యాన్ని గమనించి వాడుక భాష ప్రాధాన్యాన్ని జనానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఇది రాశాను అని చెప్పి అన్నాడు ఆయన. కన్యాశుల్కం నాటకంలోని దాదాపు 34 పాత్రలు ఉన్నాయి. 34 పాత్రల్లో మీరు ఒక పదాన్ని, ఒక అగ్రహారం అనేటువంటి పదం ఉంది అనుకోండి, అగ్రహారం అనేటువంటి పదాన్ని అందులో అగ్రహారీకుడైనటువంటి వ్యక్తి మాట్లాడితే ఎలా మాట్లాడతాడు, ఇంగ్లీష్ భాష సంపర్కం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఎలా మాట్లాడతాడు, అసిరిగాడు లాంటి ఒక పనివాడు మాట్లాడితే ఎలా మాట్లాడతాడు, అలాంటి ఉచ్చారణ విధేయంగానే, పాత్రకి ఉచ్చారణ విధేయంగానే రాయడానికి ప్రయత్నం చేశాడు. ఇంకో ముందు మాటలో ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు అనుకూలంగా నాకు రాయడానికి సరైన లిపి సౌకర్యం లేదు, ఆ లిపిలో నాకు రాయడానికి అవకాశం లేదు, అందువల్ల నేను వాళ్ళు
ఏ ఉచ్చారణలో మాట్లాడుతున్నారో ఆ విషయం నేను రాయలేకపోతున్నానని చెప్పి కూడా అన్నాడు ఆయన. అంత జాగ్రత్తగా ఆయన ఆ నాటకాన్ని రాయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. అలాగే అందుకే ఆ నాటకాన్ని శ్రీశ్రీ భీభత్సరస ప్రధానమైన విషాదాంత నాటకం అని చెప్పి అన్నాడు ఆయన. సరే, ఆ నాటకం అది ఈ రోజుకి ఒక సజీవమైన నాటకంగా ఉండడానికి కారణం ఏంటంటే అందులో భాష, అందులో పాత్రలు, ఇవన్నీ కూడా. దాని తర్వాత మనకి గురజాడ రాసినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో 5 కథలు అవి. పెద్ద మసీదు, దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి, తర్వాత సంస్కర్త హృదయం, తర్వాత మెటిల్డా, ఈ కథలు. పెద్ద మసీదు అనేటువంటి అంటే ఒక 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 రచయిత ఎంత ఒక కాలిక స్పృహతో ఉంటాడు అనేది ఒక ఉదాహరణ అది. మీరు దేవుళ్ళారా మీ పేరేమిటి అనేటువంటి కథ ఈ రోజు వరకు తెలుగు సాహిత్యంలో లేదు. అది ఇప్పటికీ దాని తాలూకు ప్రాసంగికత అనేటువంటి కోల్పోకుండా రాను రాను మతాల మధ్య వైషమ్యం పెరుగుతున్న కొద్ది కూడా ఆ కథ తాలూకా ప్రాసంగికత కూడా పెరుగుతుంది తప్ప తరగదు అది. అంటే అది 2 శాఖల మధ్య చెప్పిన కథ, కానీ ఈ రోజు కొన్ని మతాల మధ్య తీసుకుంటే అది ఇప్పటికి కూడా అది రిలవెంట్ గా మనకు అనిపిస్తుంది కదా. పెద్ద మసీదు కథలో కూడా ఆ కాలంలో ముస్లింలు మనం పరిపాలిస్తున్న కాలంలో ఒక మతాంతర పెద్ద మసీదు కథ కానీ ఈ కథ కానీ 2 కథలు తీసుకుంటే చరిత్రకి సంబంధించిన అంశాన్ని, మతానికి సంబంధించిన అంశాన్ని, లేదా ఒకే మతంలో 2 శాఖలకు సంబంధించిన అంశాన్ని ఒక వస్తువుగా స్వీకరించి దాన్ని నువ్వు కథగా ఎలా మలచొచ్చు అనేది ఈ కథలో మనకి తెలుస్తుంది. పెద్ద మసీదు కథలో వాళ్ళు వచ్చి చూసేసరికి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆ మసీద్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని చూస్తే వాళ్ళు ఎక్కడ కాశీకి వెళ్ళి వచ్చి వాళ్ళిద్దరు మామయ్య అల్లుడు వచ్చి మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటుంటే ఏది ఇక్కడ మసీదు ఉండే, ఇక్కడ ఉండే గుడి ఉండే లేదంటే ఇంతకుముందు గుడి ఏం లేదంటారు. అది అప్పుడు చివరిలోకి ఏం తెలుస్తుంది, పలానా ఊర్లో వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు ఎవరున్నారు ఏంటని అడుగుతాడు. వాళ్ళు లేరు అంటాడు. చివరికి వచ్చేసరికి ఆడు ఏమంటాడు, పలానా వ్యక్తి ఉండాలి ఏదనంటే అప్పుడు నేనే అని అంటాడు. అంటే మావా నువ్వు అంటాడు. మావా నువ్వు అంటాం కర్ర అనేది ఎండ అయిపోతుంది. అంటే ఏమైంది, అంతవరకు వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో లాభం వల్ల రాజుగారి తాలూకా ముస్లిం రాజుగారి తాలూకా ప్రాబల్యం వల్ల వాళ్ళు కేవలం మతాంతరీకరణ చెందారు అని సంగతి మనకు. ఎక్కడ గురజాడా ఎక్కడ ఆలోచించాడు, ఏ స్థాయిలో వెళ్ళాడు, ఆయన దార్శనికత ఎంత గొప్పది. అలాగే మనకి మెటిల్డా కథలో కూడా, మెటిల్డా లాంటి కథలో కూడా ఆయన కేవలం ఒక వయసు మీరినటువంటి ఒక భర్త, వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వయోభేదం వల్ల అతను కలిగినటువంటి అనుమానంతోనే ఆవిడని ఎలాగ ఇబ్బంది పెడతాడు, శాడిజం అనేది ఎలా ఉందని ఆ కథలో చెప్తాడు. తర్వాత ఆ సంస్కృత ఉదయంలో కూడా రంగనాథ్ అయ్యరు ఎవరైతే ఆ వేశ్య వృత్తిని మాన్పించాలి, ఆవిడని సంస్కరించాలనుకుంటున్నప్పుడు తనే చట్టింగ్లో పడతాడు. అంటే తనే ఒక లౌల్యానికి లోనవుతాడు, తనే ఒక బలహీనతకు లోనవుతాడు. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సంస్కర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాత్ర చూపిస్తారు. అంచేత ఆ కథల్లో ఉన్నటువంటి ఆ విషయాలు మాత్రమే కాకుండా, కథల్లో ఉన్నటువంటి వస్తువులే కాకుండా, కథల్లో ఉన్నటువంటి భాషను కూడా ఆయన వ్యవహారాలకు రాయడానికి ప్రయత్నం చేశాడు. అది గురజాడలో ఉన్నటువంటి గొప్పతనం అది. అందుకే శ్రీపాద సుబ్రహ్మణ్యం అంతటి రచయిత కూడా ఈ సమాజం ఎంతగా పాడైపోయిన తర్వాత ఎంతగా నాశనం అయిపోవాలో అంతగా నాశనం అయిపోయిన తర్వాత, ఎంతగా కుళ్ళిపోవాలో అంతగా కుళ్ళిపోయిన తర్వాత పుట్టుకొచ్చాడు మహాకవి అని చెప్పాను నేను. ఆయన సమాజంతోనే సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి, సమాజం మారాలని అనుకున్నాడు కాబట్టి గురజాడ ఆ సమాజకమైనటువంటి మార్పు కోసం తను రచన చేసి, సమాజంతో సంబంధం లేకుండా మిగతా వాళ్ళగే కావ్యాలు కనుక రాసుకుని ఉంటే ఈ రోజు గురజాడ గురించి మనం చెప్పుకునే అవకాశం లేదు. అందుకే రామశాస్త్రి గారు ఒక మాట అని చెప్పారండి,
నీ కవిత్వానికి సమాజానికి సంబంధం లేనప్పుడు అది ఎన్ని సుళ్ళు తిరిగినప్పుడు కూడా నీ టీ కప్పులోనే ఉంటుందని ఒక మాట అన్నారు రాసుకోండి అవిశ్వాస శాస్త్రి గారు. సమాజంతో సంబంధం లేనప్పుడు, సామాజిక స్పృహ లేనప్పుడు నువ్వు నీ తాను కావ్యాలని నువ్వు 100 కావ్యాలు రాయొచ్చు. ఎన్ని రాసినా నువ్వు నీతోనే ఉంటావు, నీతోనే అవి మట్టి గెలిచిపోతాయండి. అలాగే శ్రీశ్రీ గురించి కూడా మనం చెప్పినప్పుడు కూడా ఆ భాషకు సంబంధించి కూడా లాస్ట్ లో మనం ఆ గురజాడ తాలూకా అభిప్రాయం ఏంటంటే చెప్పినప్పుడు మనం ఒక మాట అది. ఎందుకంటే ముఖ్యంగా వ్యవహారిక భాషకు సంబంధించినటువంటి ఉద్యమం జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరూ ఎవరో గిడుగు రామ్మూర్తి పంతులు గారు వాళ్ళిద్దరూ ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు. ఎందుకంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి తాలూకా వ్యాసం వల్లే ఆంధ్ర సారస్వత పరిషత్ వాళ్ళ మీటింగ్ అక్కడ కాకినాడలో జరిగినప్పుడు వీళ్ళ తీర్మానం ఓడిపోయింది, వాళ్ళు గెలిచారు. గెలిచినప్పుడు వాళ్ళందరూ వెటకారంగా కొద్దిగా గేల్ చేస్తూ నవ్వారు. ఆ నవ్వినప్పుడు వాళ్ళతో పాటు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూడా నవ్వబోయారట. కానీ వాళ్ళ గురువు గారు ఎవరు రామకృష్ణ కవుల్లో ఒక ఆయన గురువు గారు అయితే రామకృష్ణ శాస్త్రి గారు తప్పు నవ్వకూడదు అని చెప్పి అనగాని వాళ్ళిద్దరూ ఎవరు అనుకున్నావో వాళ్ళు చాలా మహానుభావులు. ఈరోజు వాళ్ళ తాలూకా వాదన ఓడిపోవచ్చు, కానీ భవిష్యత్తు వాళ్ళదే. తప్పు నవ్వకూడదని చెప్పి వాళ్ళ గురువు గారు అంటే నేను ఊరుకున్నానని చెప్పి ఇది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసుకున్నటువంటి మాట అది. అంటే ఆ రోజు చెప్పింది నేను ఎందుకు వాళ్ళ గురించి ఆ రోజు నేను అంచనా వేయలేకపోయినా ఎంత గొప్పవాళ్ళని చెప్పి. కానీ భవిష్యత్తు ఎవరిదంటే జరుగుతున్నటువంటి మార్పు ఏదైతుందో మార్పును అడ్డుకున్నంత మాత్రాన సామాజికమైనటువంటి పరిణామాలతో నీకు సంబంధం లేకుండా ఇది మారకూడదు అనుకుంటే మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో మనం అంతరించిపోవాలో తప్పించి సమాజం మారవలసింది మారి తీరుతుంది, మారకుండా ఉండదు. ఇది గమనించిన వాడు గురజాడ. ఆ విషయాన్ని ఆయన ఈ సమాజానికి మనకి తెలియజేయడానికే ఆయన నాటకాలు, ఆయన కథలు, ఆయన భాష మొత్తం ఆయన రాసినటువంటి ముత్యాల సరాలు ఇవన్నీ కూడా రాస్తుంటూ వచ్చినాయి. ఇంకొక విషయం, అది సౌదామిని అనేటువంటి నవల రాయడానికి కూడా ఆయన రాసుకున్నటువంటి ఒక స్కెచ్ రాసుకున్నాడు ఆయన. ఆ స్కెచ్ లోనే ఒక మాట అన్నాడు ఆయన, ఏమంటే కవి ప్రవక్త ఎల్లప్పుడూ కాలానికంటే ముందే ఉంటారని చెప్పి. ఇది అక్షరాల గురజాడకే వర్తిస్తుంది. ఎందుకంటే అందులోనే ఆయన ఒక మాట వాడతాడు ఆయన, ఏంటది, స్త్రీ లేచి తిరగబడాలి, ఆమె అబలని మీరు అంటారు, అది అర్థం లేని మాట. వంట చేయడాన్ని నిషేధించి పారేయాలి, దుకాణం నుంచి ఆహారం తెచ్చుకోవాలి, దుకాణంలోనే వంట బాగుంటుంది, ప్రతి వీధికి ఒక దుకాణం ఉండాలి, వంట వార్పు చింతే ఉండదు. ఇట్లా శక్తి ఎంతగానో కూడా పొదుపు అవుతుంది అన్నాడు ఆయన. ఇది ఎప్పుడు అన్నమాట అండి, అది ఏ కాలంలో అన్నమాట ఇది. ఈ రోజు మన ఫెమినిస్టులు ఏం చెప్తున్నారు, వీళ్ళు చెప్పిన కంటే 100 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. అంటే వంటిల్లు అనేటువంటిది స్త్రీయ తాలూకా శక్తి సామర్థ్యాల్ని, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ సృజనని ఎంతగా చంపేస్తుందని చెప్పి ఆ రోజు చెప్పాడు గురజాడ. ఉండకూడదు అని చెప్పి అన్నాడు ఆయన. ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుందని చెప్పి ఒక మాట అన్నాడు ఆయన. ఈరోజు నిజమైంది, ఈరోజు నిజమైనటువంటి మాట అది. అలాగే ఆయన ఏ నాటకంలో గానక మీరు నాటకంలో చూడొచ్చు, కథల్లో చూడొచ్చు, ఏ కథలో అయినా సరే స్త్రీ పాత్రలు ఏవైతే ఉన్నాయో అది చాలా బలమైనటువంటి వ్యక్తిత్వం గల పాత్రలు. అవి మధురవాడు కావచ్చు, అందులో ఉన్నటువంటి మీనాక్షి కావచ్చు, విధవులు మీనాక్షి కావచ్చు, లేదా బుచ్చమ్మ కావచ్చు, భర్త అంటే భయపడినటువంటి ఆఖరికి వెంకమ్మ కావచ్చు, వీళ్ళందరూ చాలా వాళ్ళ పరిమితుల్లోనే వాళ్ళు చాలా పోరాటం చేసినటువంటి వ్యక్తులు. కథలోకి వచ్చేసరికి నాంచారమ్మ కావచ్చు, సరళ కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ఆయన ఆ రకంగా తీర్చిదిద్దాడు. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, ఏం రాశాడు ఆయన మాట, సామాజిక పరిణామ చరిత్రలో వివాహ వ్యవస్థకు
ప్రాధాన్యాన్ని నేను తక్కువ చేస్తున్నాను అనుకోవద్దు. వివాహ వ్యవస్థ పురోగతికి దోహదం చేసిందన్నమాట నిజమే. అయితే వివాహ బంధాన్ని పెంచుకోరాదనే నియమం చెప్పనలవి కాని కన్నీటి గాథలకు కరణ్ గారు, మీరు ఈ సత్య- మధ్యలో మైక్ సరిగ్గా చూసుకోండి ప్లీజ్. చాలా ఓకే. వర్డ్స్ పోతున్నాయి, చాలా మాటలు అయితే పోతున్నాయి. వివాహ బంధాన్ని పెంచుకోరాదనే నియమం చెప్పనలవి కన్నీటి గాథలకు కారణమవుతుంది. ఈ సత్యాన్ని మనం ఎవరము విస్మరించలేము అన్నాడు. ఎంత గొప్ప మాట అండి అది. ఈ రోజు పెళ్లి అనేటువంటిది స్త్రీకి ఎంత గుదిబండ అవుతుంది, ఎంత స్వేచ్ఛని హరిస్తుంది, ఎంత కాళ్ళకు బంధనాలు వేస్తుంది, ఆవిడ ఎంత పరాధీన అయిపోతుంది అనేది మొదలు. అలాంటి దాన్ని ఆయన వివాహం అనేది ఏమన్నాడు అనమాట. వివాహ వ్యవస్థ అయితే వివాహ బంధాన్ని పెంచుకోరాదనే నియమం చెప్పనలవి కన్నీటి గాథలకు కారణమవుతుంది అని. అంటే ఈ వివాహం అనేటువంటిది అన్నప్పుడు నువ్వు ప్రవేశించినప్పుడు ఎంట్రెన్స్ అనేది ఉన్నప్పుడు కూడా ఎగ్జిట్ కూడా ఉండాలి. ఆ ఎగ్జిట్ అనేది లేనప్పుడు ఇంటికి ఒకే ద్వారం ఉన్నప్పుడు అందులోనే ఉట్టిపోతూ అందులోనే చావాలి, నీకు ఇష్టంగా లేకపోయినా. కానీ ఆ ఎంట్రెన్స్ ఉన్నప్పుడు ఎగ్జిట్ అనేది ఉండాలి. అది లేనప్పుడు ఏంటంటే స్త్రీకి చాలా చెప్పనలవి కానటువంటి కన్నీటి కథలకి కారణమవుతుంది, కన్నీటి గాథలకు కారణమవుతుంది అన్నమాటని ఆ రోజు గురజాడ అన్నటువంటి మాట. ఎంత గొప్ప మాట అన్నమాట అది. అది చెప్తే అది అంచేత ఇలాంటి ఆ విషయాల్ని కథల్లో గాని నాటకంలో గాని చాలా గొప్ప విషయాలన్నింటినీ కూడా ఆయన చెప్తూ వచ్చాడు. కనీసాలకు నాటకంలో గాని కథల్లో గాని ముఖ్యంగా రాసినటువంటి ఆ చిన్న కథలైనప్పుడు కూడా మన పెద్ద మసీదు, మీ పేరేమిటి, మెటిల్డా ఇలాంటి కథల్లో. తర్వాత కన్యాశుల్కం అనేటువంటి నాటకం గురించే చెప్పుకోవాలనుకుంటే ప్రత్యేకించి దాని గురించి చెప్పుకోవాలనేటువంటి విషయం ఉంది. అప్పటికి కన్యాశుల్కం నాటకంలో వచ్చినటువంటి ఆ సామాజిక పరిణామాలు కనుక చూసుకున్నప్పుడు గురజాడ గొప్పతనం ఎక్కడ కలుస్తుందంటే మనకి ఒక పక్క భూస్వామి వ్యవస్థ క్షీణిస్తూ ఉన్నప్పుడు మరొక దశలో పెట్టుబడిదారు వ్యవస్థ ప్రవేశించి అది వేళ్ళూనుకొని తిరుగుతూ ఉన్నప్పుడు ఈ సంధికాలం ఏదైతే ఉందో ఆ సంధికాలంలో ఉన్నటువంటి జరుగుతూ ఉన్నటువంటి ఆ సామాజిక పరిణామం ఏదైతే ఉందో దాన్ని చాలా అద్భుతంగా పట్టుకున్నాడు గురుగారు. అంటే ఇటుపక్క అగ్నిహోత్రాలు లేకపోతే కర్ణాటక శాస్త్రి లేకపోతే దుగ్ధావధానులు వీళ్ళు ఆ మారుతున్న సమాజంతో మారలేక, ఆ సమాజాన్ని అర్థం చేసుకోలేక, మారుతున్న సమాజాన్ని ఉపయోగించుకొని ఏది అవసరం అనేటువంటిది ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఏ రోడ్డు దగ్గర ఆ పాట పడి పప్పం గడుపుకున్నటువంటి గిరీశం లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంగ్లీషు వచ్చిరా అనేటువంటి ఒక బట్లర్ ఇంగ్లీష్ నేర్చుకుని జనాన్ని మోసం చేసినటువంటి వాళ్ళు. ఆ భాష ఇంగ్లీష్ అనేటువంటి భాష ఆనాటికి ఎలా ఉందని, ఇప్పటికీ అది ఎలా మార్పు వచ్చిందని. ఆ రోజు బాబు మీరు మా అబ్బాయి తెలిసిపోతుంది వెంకమ్మ, వాడేమో గిరీష్ అని చెప్పి శిష్యుడితో మాట్లాడతాడు. ఆ మాట్లాడి ఏమి లేవు వేరే టెంట్ అయినా లేదా నువ్వేం చేస్తున్నావు ఏదో మాట్లాడుతాడు. దానికి వాళ్ళు మురిసిపోతాడు. అప్పుడు వెంకమ్మ తండ్రి అగ్నిహోత్రాలు అబ్జెక్షన్ చేస్తే, ఇంగ్లీష్ చదువుకోవడానికి అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక మాట అంటుంది, మీకు ఇంగ్లీష్ చదువు చెప్పించడానికి అంత భారం అని తోస్తే మా వాళ్ళు నాకు పసుపు కుంకానికి ఇచ్చైనా సరే నేను నా చదివిస్తాను, మీలాగే వాడు జంజాలు పడుకుంటూ బతకాలనుందా ఏంటి అని అంటుంది. అంటే ఆ కాలం నాటికే ఒక తల్లి విద్య తాలూకా ప్రయోజనాన్ని, ఆధునిక విద్య తాలూకా ఆంగ్ల విద్య తాలూకా ప్రయోజనాన్ని ఆవిడ గుర్తించింది. అంటుంది, మన నేమానే వారి కుర్రవాడు నిన్నగాక మొన్న కదా మన నేమానే వారి కుర్రవాడికి మున్సిపే అయ్యింది, మనవాడికి కూడా ఏదో మున్సిపో పోలీసు ఉద్యోగం అయితే ఈ అదురారు భూములన్నీ కొనేస్తాడు. విద్య ద్వారా ఉపాధి అనేది డబ్బు సంపాదించు, పైగా ఏ ఉద్యోగం అయితే కూడా బాగా డబ్బు వస్తుందో ఆవిడ తెలిసింది. పోలీసు ఉద్యోగం అవ్వాలట, మున్సిపల్ అయినా అవ్వాలట. ఒక భర్త చాటు భార్యగా ఉన్నటువంటి వెంకమ్మ ఆవిడ ఎంత గొప్ప మాట్లాది.
ఎంత తెగింపు ఉన్నటువంటి మాటలు అవి. ఆఖరికి ఆ పిల్లకి సుబ్బికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇచ్చేస్తే ఆ పక్కన ఉన్నటువంటి బుచ్చమ్మ కూతురు కూడా అబ్జెక్ట్ చేస్తుంది. తండ్రికి ఎదురు చెప్పలేదు, కానీ అది ఆవిడ ఎదురు తిరుగుతుంది. ఆవిడ ఏమైనా ఎదురు తిరుగుతుంది, నాన్న మీరు చెల్లికి తమ్ముడికి చదివించాలనుకున్నప్పుడు డబ్బుకి కనుక అవసరమైతే నా డబ్బు నా ఆస్తి ఉంది కదా, నా డబ్బు ఉంది కదా, దాంతో చదివింది, కానీ చెల్లి పీక మాత్రం కొయ్యొద్దని అంటుంది. ఆవిడ ఆ రకంగా ఎదురిస్తుంది. అంటే అన్ని పాత్రలు వాళ్ళ పరిమితిలో ఇది తప్పు అన్నప్పుడు ఆవిడ ఎదిరించడానికే ప్రయత్నించింది. ఇది ఆ నాటకంలో ఉన్నటువంటి ప్రతి పాత్ర, ప్రతి పాత్ర మొత్తం అన్ని పాత్రలు కూడా తీసుకోవచ్చు. ఇన్ని పాత్రలోంచి కూడాను సమన్వయం చేస్తూ మొత్తం అన్ని పాత్రల కంటే కులం కంటే గుణం గొప్పది వ్యక్తిత్వాన్ని నిలిపెట్టినటువంటి పాత్ర, నాటకాన్ని శాంతం నడిపించినటువంటి పాత్ర మధురవాణి. మధురవాణి ఎంత గొప్ప పాత్ర మనందరికీ తెలుసు. ఈరోజు ప్రత్యేకించి ఆ నాటకం గురించి పాత్ర గురించి మనమే చెప్పక్కర్లేదు. అలాగా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి మోజులో ఉన్నటువంటి సమాజాన్ని వాళ్ళు ఎలాగా వినియోగించుకున్నారని చెప్పి మాట. ఇంకా గురజాడ అనేటువంటి గొప్ప మాట ఏంటంటే, ఒక మాట, ఏనాడైతే బౌద్ధ మతం ఈ దేశం నుంచి తరమబడిందో ఆ రోజే ఈ భారతదేశం మత విషయక. ఎక్కడ మాట అండి అది? అంటే దేశం అనేటువంటిది ఒక మానవీయతను నువ్వు ఎప్పుడు కోల్పోవయ్యా అంటే, బౌద్ధం ఏ రోజైతే ఈ దేశం నుంచి వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచే లేదు. అంటే ఒక ఆత్మ లేని దేశం అనేది ఇప్పుడులో మనం ఉన్నాము, అది కొనసాగుతున్నారు. ఒక మనిషికి మధ్య ఉన్నటువంటి మానవత్వం అనేది లేకపోతే, ఇందాక మన కవితలో చెప్పాడు కదా, మతములన్నీ మాసిపోవని జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగు. ఈరోజు ఆ మాటకి వ్యతిరేకంగా జరుగుతుందంట. మతాల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. జ్ఞానం పెరుగుతున్న కొద్ది, చదువు పెరుగుతున్న కొద్ది, విద్యాభ్యాసం పెరుగుతున్న కొద్ది, అన్ని కులాల నుంచి విద్యార్థులు మేధావులు పెరుగుతున్న కొద్ది వైషమ్యాలు అంటే పెరుగుతున్నాయి, తరగాలి కదా. అది చెప్పాడు ఆయన. ఆ చెప్పి నాది ప్రజా ఉద్యమం, దీన్ని ఎవరిని సంతోష పెట్టడానికి కూడా నేను ఒప్పుకోను మాట. అది సమాజంలో వస్తున్న ఆ వ్యవస్థలో మార్పు, ఆ సంధి దశలో ఉన్నటువంటి ఆ పాత కొత్తలకు ఉన్నటువంటి ఆ ఘర్షణని చాలా అద్భుతంగా ఆయన కవితలో కావచ్చు, కథల్లో కావచ్చు, ఆయన చెప్పడానికి మనకి ప్రయత్నం చేశాడు ఆయన. అది గురజాడలో ఉన్నటువంటి గొప్పతనం. అది అలాగే కొత్త రకం చదువులు, కొత్త రకమైనటువంటి ఇవి ఉపాధిలో వచ్చినప్పుడు ఆ మిగతా పోవడం అనేటువంటిది అది గురజాడ గారు అందులో చాలా స్పష్టంగా మనకి చెప్పాడు. సంఘ సంస్కరణలో ఉన్నటువంటి ఆ మత విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో, ఆ మత విశ్వాసాలు అనేటువంటివి ఆచరణకి ఉన్నప్పుడు, అభివృద్ధికి ఆటంకంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటిని మనం ఎదిరించవలసిందే అని చెప్పాడు. చెప్పి చివరిలో ఆయన అన్న మాటను ఇంకోసారి మనం చెప్తూ ఒక మాట చెప్తున్నాను. ప్రముఖ రచయిత పతంజలి గారు ఆయన ఒక మాట అంటూ గురజాడ గురించి ఒక మాట చెప్తున్నాడు. ఏంటది? ఆధునిక రష్యన్ సాహిత్యం అంతా నికోలై గోగోల్ రాసిన ఓవర్కోట్ నుంచి కథలోంచి అమెరికాలోను, ఐరోపా ఖండములోను, లాటిన్ అమెరికాలోను, ఆఫ్రికాలోను వచ్చిన ప్రాంతీయ సాహిత్యం అంతా కూడా మార్క్ ట్వైన్ సాహిత్యం నుంచే పుట్టింది. ప్రాంతీయ జీవితము, భాషా సంబంధమైన పలుకుబడులు, ఆ మట్టి నుంచి పుట్టిన ప్రజా వ్యక్తుల జీవితాల్లోని వెలుగు నీడలు ఇవన్నీ కూడా ఆ ఇద్దరు మహారచయితలు తమ రచనలో పరమాద్భుతంగా చిత్రించారు. వారి ప్రభావంతో ఆయా దేశాల్లో, భాషల్లో తదనంతర రచయితలందరూ కూడా కథలు, నవలలు, నాటకాలు రాశారు. 19వ శతాబ్దం ఆ మహానుభావులు వేసిన బీజాల వల్ల ఆ శతాబ్దంలోనే కాక 20వ శతాబ్దంలో, ఇప్పుడు నడుస్తున్న 21వ శతాబ్దంలో కూడా ఆ ప్రభావం అవిచ్ఛిన్నంగా, సముజ్వలంగా కొనసాగుతూ ఉన్నది. తెలుగు సాహిత్యంలో నేడు విరాళిస్తున్న ప్రాంతీయ జీవన చిత్రణ, వివిధ సామాజిక మత వర్గాల వారి జీవన విధాన వర్ణన, ప్రాంతీయ భాషల సొగసు, వైవిధ్యం, ఇవన్నీ కూడా గురజాడ వెంకటప్పారావు గారి
కన్యాశుల్కం నుండి పుట్టినవే అని నేను నమ్ముతున్నాను. ఆధునిక తెలుగు సాహిత్యానికి కన్యాశుల్కం అమ్మా. ఇది ఒక రచయిత పతంజలి గారు అన్నమాట. అయితే గురజాడ ఏ విషయం అయితే చెప్పాడో 1915లో ఆయన మరణించిన తర్వాత దాదాపు గురజాడ తాలూకా ఆ ఆ బాటని ఆ బాటలో వెళ్ళడానికి ఆయన దృక్పథాన్ని అందుకోవడానికి మళ్ళీ చాలా కాలం పట్టింది. ప్రముఖ విమర్శకుడు వెల్చర్ నారాయణ గారు ఒక మాట అన్నారు. గురజాడ తాలూకా ఆయన వేసిన బాట ఏదైతే ఉందో, ఆయన దృక్పథం ఏదైతే ఉందో దాన్ని వెంటనే కనుక అందుకునేటట్టయితే, తర్వాత రచయితలకు వాళ్ళు అందుకునేటట్టయితే అసలు తెలుగు సాహిత్యంలో భావకవిత్వం అనేటువంటిది లేదా భావకవిత్వ దశ ఏదైతే ఉందో అది ఉండేది కాదు అనే ఒక మాట. అది అందులో ఉన్నటువంటి అయితే ఏ రచయిత గురించైనా మనం చెప్పుకుంటాం చివరిలో శ్రీశ్రీ గారి మాటతోనే నేను ఒక మాట చెప్తున్నాను. ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజానికి ఒక చరిత్ర, ఆ చరిత్రకు ఒక పరిణామం ఉంటాయి. సామాజిక చారిత్రక పరిణామ గమనంలో ఆ కవి యొక్క సాహిత్యం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి ప్రతిభాశాలి అయితే ఈ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు. సామాజిక పరిణామానికి విప్లవ పందాలో వేగం సాధించిన మహాకవి గురజాడ. ఆ గురజాడకి నేను నమస్కరిస్తున్నాను అన్నమాట. ఇది శ్రీశ్రీ అన్నమాట. అంటే అతి తక్కువ కాలమే జీవించినటువంటి వ్యక్తి, ఎక్కువగా సంస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగ బాధ్యతలో ఉన్నటువంటి ఒక కవి, చివరికి వచ్చేసరికి ఆయన ఏ స్థాయిలో చేశాడు, ఏ స్థాయిలో తన సృజన చేయగలిగాడు అనేటువంటిది మనకి మొత్తం నాటకంలో, ఈ సాహిత్యంలో, నాటకాల్లోని, కథల్లోని మనకు తెలుస్తుంది. చివరగా ఆయన రాసినటువంటి మిగతా కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ కంటే గొప్ప కవి అని చెప్పి శ్రీశ్రీ అన్నమాట. రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చినటువంటి ప్రాచుర్యం కానీ మన గురజాడకు రాకపోవడం కంటే ప్రాచుర్యం అంతమందికి రాకదు. ఎందుకంటే మనకు నిలబడటం వరకు బెంగాల్, కలకత్తా అనేటువంటిది మనకి రాజధాని కాబట్టి అక్కడే మేధావులందరూ పుట్టి పెరిగారు కాబట్టి ఆయన కులీన వంశానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆయనకున్న పలుకుబడి వల్ల అది వస్తే ఉండొచ్చు. కానీ ఆయన ఆ గురజాడ అనేటువంటి ఒక మహాకవి ఠాగూర్ కంటే ఏ రకంగానూ తీసిపోనటువంటి వాడు అని చెప్పి ఒక మాట అన్నాడు. అది మనందరం కూడా చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట అది. అందులోనే ఒక మాట ఎవరది, మన నార్ల వెంకటేశ్వర గారు మాట అని చెప్పిన గురజాడకు ఉన్నటువంటి గ్రంథ పరిచయం కానీ ఆనాటి తెలుగు రచయితలు ఏ ఒక్కరికి లేదని. ఆయన ప్రపంచ సాహిత్యంలో దేన్ని కూడా ఆయన దృష్టి నుంచి దాటిపోలేదని కూడా మాట్లాడాడు. అప్పటికే ఉన్నటువంటి వాళ్ళు మహామేధావులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గురజాడగా, మన హరిప్రసాద్ శాస్త్రి కావచ్చు, ఆశుతోష్ ముఖర్జీ కావచ్చు, గురుదాస్ బెనర్జీ కావచ్చు, ఇలా బెంగాల్ ప్రముఖులతో పాటు వాళ్ళందరితో కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయి. అలాగే తమిళము, కర్ణాటక మిగతా ఉన్నటువంటి విద్యావేత్తలతో కూడా ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఆయన ఆసక్తి లేనటువంటి విషయం అంటే ఒక సాహిత్యం కావచ్చు, చరిత్ర కావచ్చు, ఆయన చదువుకుంటే తత్వశాస్త్రం, అలాగే జ్యోతిష్ శాస్త్రం నుంచి అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ఆయన చదువుకున్నాడు అని. అంటే ఉత్తుతి చదువుకోవడం, పైపంచి చదువుకోవడం, ఉపరితల అంశాలు చదువుకోవడం, వాటి గురించి మాట్లాడడం, వాటి గురించి రాయడం అనేది కాదండి. ఆ మాటలని చెప్పి ఆ అంశాన్ని మనకి నార్ల వెంకటేశ్వర గారు అన్నమాట. అది ఆ రకంగా మనం ప్రముఖులు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు పరిగణనలు తీసుకున్నప్పుడు గురజాడ రాసినటువంటి మొత్తం సాహిత్యంలోని నాటకాలు ప్రధానంగా కన్యాశుల్కం, తర్వాత కవిత్వం ముత్యాల సరాలు, 5 కథలు అవి తీసుకుని ఆయన మరణానంతరం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు, సిట్టి ఈశ్వరరావు గారు, అవసరాలు సూర్య గారు, వీళ్ళందరి కృషి వల్ల, వాళ్ళంతో శ్రమ వల్ల ఈ రోజు ఆ సాహిత్యం అంతా బయటకు వచ్చింది. దాన్ని మొత్తం యావత్తు ప్రపంచం కూడా చదివే అవకాశం కలిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. అయితే ఈ గురజాడ రేపు గురజాడ పుట్టినరోజు సందర్భంగా ముందుగానే ఈ రోజు మీతో ఒక 4 మాటలు మాట్లాడుకునేటువంటి అవకాశం కలిగినందుకు, మీతో నలుగురు ఈ మాటలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు, ముఖ్యంగా పెద్దలు కాళిదాస్ పురుషోత్తం గారికి,
తర్వాత అవధానం ప్రభు గారికి అందరికీ నేను తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతపాటి గురజాడ గారి గురించి దాదాపు సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతైనా అవగాహన ఉంటుంది. కానీ మీరు కాళిదాస్ పురుషోత్తం గారు చాలా ఎక్స్టెన్సివ్ గా రీసెర్చ్ చేస్తున్నారు అని నాకు మీ ద్వారా అదే కాళిదాస్ పురుషోత్తం ద్వారా మీ గురించి తెలిసింది. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ జాయినింగ్ అవర్ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ టు గివ్ ఏ టాక్ ఆన్ గురజాడ. రేపు గురజాడ గారి జయంతి అయితే మాకు ట్రెడిషనల్ గా కన్వెన్షనల్ గా మేము ఫ్రైడే మాత్రమే సెషన్ కండక్ట్ చేస్తాం. అందువల్ల ఈ రోజు ఒక్కరోజు ముందుగా పెట్టుకున్నాము. చాలా ఎక్స్టెన్సివ్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురజాడ గురించి. మేమంతా కూడా మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కన్వెన్షనల్ గా మేము ఎప్పుడు కూడా ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారి చేత మా సెక్షన్ ని డైలాగ్ అనేటువంటి పార్ట్ ని స్టార్ట్ చేస్తాం. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ, టు ఇనిషియేట్ ది డిస్కషన్. థ్యాంక్ యూ రవికుమార్ గారు. చలం గారు మీరు చెప్పినట్లుగా చాలా మంచి విషయాలు, కొన్ని నాకు తెలియని విషయాలు కూడా నేను తెలుసుకున్నాను వారి ద్వారా. మీరు చెప్పినట్లుగా కొంచెం టెక్నికల్ ప్రాబ్లం మాత్రం అక్కడక్కడ సెంటెన్సెస్ మిస్ అయినాయి. అది టెక్నికల్ ప్రాబ్లం, మనం ఏం చేయలేము అనుకుంటాను. గురజాడ గారి గురించి నేను చాలా సమావేశాల్లో పాల్గొన్నాను, తెలుసుకున్నాను, నేర్చుకున్నాను, ఆయన గురించి మాట్లాడాను. ఈరోజు మాట్లాడడానికంటూ వేరే నాకేమీ లేదనుకుంటున్నాను. కాకపోతే వివాహ వ్యవస్థలో ఎంట్రీతో పాటు ఎగ్జిట్ ఉండాలి అనే ఒక విషయం చలం గారు చక్కగా వారు చెప్పారు. అలాగే ఇంకోటి, బౌద్ధం మాసిపోవటం వలన మానవత్వం తిరోగమనం పాలవుతుందా అన్నది కూడా వారు డౌట్ ఎక్స్ప్రెస్ చేయటం. ఆ రోజుల్లో గురజాడ గారు ఆయన టైంకి చాలా ముందుగా ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించే, సమాజం గురించి ఆలోచించినట్టుగా నాకైతే అనిపిస్తుంది. నేను విశాఖపట్నంలో ఉంటాను. విజయనగరం మా అత్తగారు ఊరు. గురజాడ గారి ఇంటి ఎదురుగానే వాళ్ళ ఇల్లు. గురజాడ గారి ఇంటి ప్రస్తుతం కూడా చాలాసార్లు నేను వెళ్ళటం జరిగింది. కన్యాశుల్కం పుస్తకం రష్యాలో ట్రాన్స్లేషన్ అయింది. నేను మాస్కోలో 2010లో 3 నెలల పాటు అక్కడ ఉన్నాను. ఆ టైంలో మాస్కో స్టేట్ లైబ్రరీకి వెళ్ళి ఆ గురజాడ కమిటీ వాళ్ళు, విజయనగరం వాళ్ళు, అది దొరికితే ఒక ఫోటో కాపీ కావాలంటే అది తీసుకొచ్చి వారికి ఇచ్చాను 2010లో. వాళ్ళు మాస్కోలో నేను స్టేట్ లైబ్రరీకి వెళ్ళి ఇది కాపీ అడిగితే వాళ్ళు ఆశ్చర్యపోయారు. మీరేమిటి ఇండియా నుంచి వచ్చి ఈ పుస్తకం గురించి అడుగుతున్నారంటే వాళ్ళు కూడా సంతోషపడి, అది కూడా అక్కడ మాస్కోలో ఉన్న తెలుగు వాళ్ళు చాలాసార్లు చదివారు అని దాని గురించి వారు కూడా నాకు చెప్పడం జరిగింది. కాకపోతే అది ఆ క్రెడిట్ నాకు దక్కింది. మాస్కోలో వెళ్ళి ఒక కాపీని, ఫోటో కాపీ తీసుకొచ్చి కమిటీకి ఇవ్వగలిగాను. అది నాకు సంతోషం అనిపిస్తుంది. మరి చలం గారికి ఒక్క క్లారిఫికేషన్ నేను అడుగుతున్నాను. ఆ రోజుల్లో ఏవియన్ కాలేజీ స్టాఫ్ తో, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ శ్రీనివాస అయ్యంగారితో అన్నారు. శ్రీనివాస అయ్యంగారి టైం వేరు, గురజాడ అప్పారావు గారి టైం వేరు. అంటే ఇంకో శ్రీనివాస అయ్యంగారు ఉన్నారా? నాకు తెలియదు. చూడాలి సార్, నేను చూశాక మీకు చెప్తాను మళ్ళీ. ఓకే, మూర్తి గారు చెప్పారండి, మా డాక్టర్ కృష్ణమూర్తి గారు ఆయన తెలుసు. ఓకే, అంటే నాకు తెలియదు, ఐడియా లేదు. అందువల్ల శ్రీనివాస అయ్యంగారు అంటే ఒక టైం గ్యాప్ ఏమిటి? ఇంకో శ్రీనివాస అయ్యంగారు ఉన్నారంటే ఏవియన్ కాలేజీ ప్రిన్సిపల్ గా శ్రీనివాస అయ్యంగారు అని చెప్తున్నారు. సంతోషం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చలం గారు. నమస్తే. డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు. బట్ మాట్లాడండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. అన్మ్యూట్ అవ్వండి, ఫస్ట్ అన్మ్యూట్ అవ్వండి.
సుబ్రహ్మణ్యం గారు మీరు అన్మ్యూట్ అవ్వాలి ఫస్ట్. తర్వాత ఒక్క నిమిషం అండి. వీలైనంత షార్ట్ గా ఉండాలి ఇంటర్వెన్షన్స్, సో దట్ మన దగ్గర నేను ఉన్నటువంటి షార్ట్ గానే చెప్తానండి, 5 నిమిషాలు ఎక్కువ నాకు. అసలు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తెలంగాణ మిస్ అయిన పాయింట్ అది. గురజాడ గారు విదేశీ నాటకీయుల పుస్తకాలు చదివి, ముఖ్యంగా ఇబ్సన్ రాసిన ఎనిమీ ఆఫ్ ద పీపుల్ చదివాడు ఆయన. తర్వాత అలాగే కామెడీ ఒక ఆయన రైటర్ ఉంటే ఆయన చదివాడు, ఎక్కువ చదివాడు. అవన్నీ మీకు కన్యాశుల్కంలో కనిపిస్తాయి అవన్నీ. ఇవి నరసింహమూర్తి గారని విజయనగరంలో ఆయన రీసెర్చ్ వాల్యూమ్గా పెద్ద వాల్యూమ్ రాశాడు అనమాట. అందులో గురజాడ వారు ఎవరెవరు నాటకాలు రాసిన వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇబ్సన్ రాస్తాడు ముందు కాలం ఆడవాళ్ళది అని, అది గురజాడ గారి కాపీ కొట్టారు. ముందు కాలం ఆడవాళ్ళదని మా గురజాడ గారి కాపీ కొట్టారు. ఇబ్సన్ రాశాడు దాన్ని. అలాగా కొంత భాష ఇవన్నీ పరిస్థితులు ఇవన్నీ కాకుండా మిగతా వాళ్ళు అసలు ఒక సమాజం గురించి ఏం రాస్తున్నారు. ఎనిమీ ఆఫ్ ద పీపుల్ రాశాడు ఇబ్సన్. దాంట్లో మన తెలుగులో కూడా వచ్చింది ఎనిమీ ఆఫ్ ద పీపుల్, గొల్లపూడి మాస్టర్ రాశాడు దాన్ని. అది కొంచెం చెప్తే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. ఆయన పూర్తిగా సృజనాత్మకంగా ఉన్నాడు అన్నది కూడా రైట్ కాదు. ఆయన ఉన్న భావం సృజనాత్మకమే, కానీ ఆ భావాన్ని వాడుకుందుకు చాలా మందిని రచయితల్ని వాడుకున్నాడు. ఆయన చాలా పుస్తకాలు చదివాడు, ఆ ఇంగ్లీష్ పుస్తకాలు అవన్నీ చదివాడు. అవి కొంచెం మెన్షన్ చేస్తుంటే బాగుంటుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. డాక్టర్ కేవీఎస్ గారు. నమస్కారం సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే చరిత్ర సరణంలాగా ఇప్పుడు సార్ చెప్పారండి, గురజాడ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదాన్ని తీసుకోవడంలో తప్పే లేదండి, కాపీ కాదు. ఆ రోజుని కాంటెంపరీ లిటరేచర్ చదివి దాన్ని మనకి ఒక ద్వారబంధం తెరిచి చూపించారు ఆయన. అంటే గుప్పిట్లో మూసిపోకుండా గురజాడ చేసినటువంటి దాన్ని ఆధునిక కాలానికి చాలా దార్శికుండా ఆయన. ఈవేళ మనం ఆయన తలుచుకోవడం అనేది గాయత్రి మంత్ర జపం చేయడం లాంటిదేనండి. గురజాడని కానీ, కందుకూరిని కానీ, గిడుగువారిని కానీ, ఈ ముగ్గురులోనూ 3 విధాలుగా ఉన్నప్పటికీ ఈ గురజాడ వారిని, కందుకూరి వారు ఉన్నారంటే సంఘ సేవకుడు, గురజాడ వారు ఉన్నారంటే ఒక రకమైన సాహితీ అభిమాని, గిడుగు రామ్మూర్తి పంతులు గారు పూర్తిగా భాషా సేవకుడు. ఈ ముగ్గురిని కలిపి ఒక మాటగా మనం ఆలోచిస్తే బాగుండేదేమో అని కూడా నాకు అనిపించింది. కానీ అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ కాసర్ల రంగారావు గారు. అందరికీ నమస్కారం. ముందు వీలైనంత వరకు సాహిత్యకారులే టచ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. గురజాడ అడుగుజాడ అనేది అందరూ అంగీకరించిందే. అయితే చలం గారు తన ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి చాలా విషయాలు అలవోకగా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు చెప్పారు. అందుకు వారికి అభినందనలు, ధన్యవాదములు. అయితే విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాడు ముందు అభిమానించి తర్వాత విమర్శించాడు గురజాడని. అంటే ఆ విధంగా మనకు ఈ సాహిత్య చరిత్ర ఇటువంటివి వస్తుంటాయి కావచ్చు, చెప్పలేము. కానీ అందరినీ ఆకర్షించిన వాడు గురజాడ. ఒక 25-30 సంవత్సరాలు మాత్రం తెలుగు కవులందరి మీద ప్రభావితం చేశాడు. ఇప్పటికీ కూడా ఆధునిక సాహిత్యం అంతా కూడా ఆయన ప్రభావంతో నడుస్తున్నది. మొత్తానికి ఒక మంచి విషయం మీద చాలా మంచి విషయాలు చెప్పారు, చర్చ నడుపుతున్నారు. ధన్యవాదములు. బాగుంది విషయం. లక్ష్మీ నాగేశ్వర్ గారు. నమస్కారం అండి. చాలా గొప్పగా చెప్పారు చలం గారు. చాలా ఎక్స్టెన్సివ్గా అన్ని విషయాలు టచ్ చేశారు.
నేను అనుకోవడము ఆ కాలం యొక్క సాంఘిక చరిత్ర అసలు ఎలా ఉంది సంఘం అనేది ఆయన కళ్ళకు కట్టినట్టు చూపించారు. మరి స్త్రీలు అంటే అపారమైనటువంటి ప్రేమ, గౌరవం ఉన్నవాళ్ళు. అసలు ఆ సంఘంలో అప్పటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది. స్త్రీ పరిస్థితి అనేది ఒక వేశ్యగా, మరి ఒక తల్లిగా, ఒక బాలికగా, ఒక వితంతువుగా ఎన్ని రకాలుగా స్త్రీలు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉండేవారు అనే దాన్ని ఆయన చాలా రమ్యంగా, రసాత్మకంగా అప్పటి భాషలో, మరి ఆ ప్రాంతీయంలో చాలా బాగా రాశారు. చివరికి ఆ సినిమాలో ఏదో ఒక కాంప్రమైజ్ చేశారు కానీ అది ఆయన చేయలేదు. గెట్ అవుట్ అని అన్నాడు ఆయన గిరీశాన్ని. ఆ సినిమా తప్పు మేడం, అది సినిమా తప్పు. బుచ్చమ్మకి వివాహం చేయడం అనేటువంటి కాంప్రమైజ్ ఆయన చేయలేదు. ఆయనే ప్రప్రథమంగా ప్రాంతీయ భాషలో రాసినటువంటి రచయిత ఏమో అని అనుకుంటున్నాను. అదొక్కటి చలం గారు చెప్తే ఫస్ట్ అన్నా, లేకపోతే అంతకు ముందు కూడా ఎవరైనా రాశారా అనేది ఒకటి తెలుసుకోవాలని ఉంది. చాలా బాగా చెప్పారండి. అభినందనలు. థ్యాంక్ యూ. ఏంటి మేడం గారు, ఏది ఫస్ట్? నాటకం కాదు, ఆయన సాహితీ ప్రక్రియలు చేశారు కదా, మన ఏ భాష, వాడుక భాషలో చేశారు కదా, ఆయనైనా మొదట రచన చేసింది. అంటే దానికోసం నిలబడడం, వాదించడం, అది చేయడమే కాకుండా రచనలు కూడా చేసిన వారు ఆయనేనా ప్రప్రథమంగా అని నేను అంటే నార్ల వెంకటేశ్వరరావు గారు ప్రాంతీయ భాషల్లో మొట్టమొదట అంత బలంగా ఒకసారి నార్ల వెంకటేశ్వర గారు ఆ మాట చెప్పారు మేడం గారు. నార్ల వెంకటేశ్వర గారు చెప్పింది ఏంటంటే, ఆయన ఏది సాహిత్య అకాడమీకి ఆయన రాసినటువంటి గురజాడ మోనోగ్రాఫ్ లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, భారతీయ భాషల్లోనే మాండలికంలో ఇంత బలమైనటువంటి నాటకం, ఇంత వచ్చినటువంటిది, ఇంత సజీవమైనటువంటి నాటకం కన్యాశుల్కం అనే మాట ఆయన అన్నది. అలాగే మీరు మన ఇప్పుడు చెప్పారు కృష్ణమూర్తి గారు, విజయనగరంకి సంబంధించినటువంటి యుయ నరసింహమూర్తి గారు ఇప్పుడు లేరు. ఆయన కన్యాశుల్కం నాటకము ఆధునిక భారతీయ నాటకాలు అని చెప్పి ఆయన ఒక పెద్ద గ్రంథమే రాశారు ఆయన. అందులో ఆ కాలం నాటికి భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటి హిందీ, గుజరాత్, మరాఠీ, మలయం, తమిళం, మలయాళం ఇలాంటి భాషల్లో ఆ కాలం నాటికి వచ్చిన నాటకాలు ఏవని చెప్పి ఆయన చాలా పరిశోధన చేసి రాశారు. అది రాసినప్పుడు అందులో మనకు తెలిసిన విషయం ఏంటంటే, అన్నిటికంటే చాలా గొప్ప శిల్ప నైపుణ్యంతోనే, గొప్ప వ్యవహారిక భాషలోని, మాండలికంలోనే రాసినటువంటి నాటకం గురజాడ రాసినటువంటి కన్యాశుల్కం నాటకం అని తేల్చారు. సుధీమతి గారు, నేను ఇట్లా పరిగెడుతూ ఉంటానండి, ఎందుకంటే టైం కూడా చూసుకోవాలి కదా. సుధీమతి గారు, మీరు అన్మ్యూట్ అవ్వాలి, అన్మ్యూట్ అవ్వలేదు. అందరికీ నమస్కారం అండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు. నాకు ఒక మధురమైన జ్ఞాపకం పంచుకుంటున్నాను మీతో. మా చిన్నప్పుడు ప్రతి ఫ్రైడే మేము ఒక గంట సేపు భజన చేసేవాళ్ళం మా స్కూల్లో, మా నాన్నగారి స్కూల్లో. అందులో రామదాసు కీర్తనలతో పాటు రెగ్యులర్గా పాడిన పాట ఈ దేశభక్తి గీతం. అంటే దేవుడితో సమానంగా దేశాన్ని కొలిచిన పాటల్లో గురజాడ అప్పారావు గారి దేశభక్తి గీతం మేము రెగ్యులర్గా పాడేవాళ్ళం. అప్పటికి ఇప్పటికీ ఈ చట్టపట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవవలెను అనేది ఇప్పటికీ కూడా ఒక కలగానే ఉందా అనిపిస్తుంది. వాళ్ళు ఎంతో కలలు కన్నారు, ప్రేమ పుష్పించాలి, ఫలించాలి అని. రోజు రోజుకి మనం ప్రేమకి దూరం అవుతున్నాం, ద్వేషాలు ఎక్కువ అవుతున్నాయి అనేది బాధ కలిగించే విషయం. కానీ మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే అన్నా కొంచెం మార్పు వస్తుందేమో సమాజంలో అని ఆశ. చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టీవీఎస్ రమేష్ గారు, టీవీఎస్ రమేష్ గారు. నమస్తే. చాలా మంచి అంశాన్ని చెప్పారు. ఇవాళ గురజాడ వారి గురించి తలుచుకోవడానికి ఒక మంచి అవకాశం.
మన ఇక్కడ పుస్తకం ఒక ఈ పుస్తకం అంశం నాకు దేశభక్తి పుస్తకం. గుర్తొస్తుంది మిత్రమా. సార్ గురజాడ వారి రచన ఆయన అప్పటి కాలానికి సంబంధించి సమకాలీనత అన్నటువంటి భావం అన్న లక్షణం కాదు. అది ఇవాళకే కాదు, రాబోయే సంవత్సరాలకు కూడా వర్తించేటువంటి వైనం ఆ రచనలో కనిపిస్తుంది. అవునవును. ఇంత గొప్ప రచయిత అంటే సమకాలీనత నుంచి సర్వకాలీనత అన్న తత్వం వైపుకు మళ్ళడం అన్నది చాలా గొప్ప విశేషం. ఈ అంశాన్ని మీరు చాలా చక్కగా విశ్లేషించారు. రవికుమార్ గారు, చలం గారు మాకు పాఠ్య పుస్తక రచయిత. మేము వారితో కలిసి 9వ తరగతిలో ఒక అద్భుతమైనటువంటి కావ్య లక్షణాలతో కూడిన ఒక పుస్తకాన్ని తయారు చేసే అవకాశం వచ్చింది. అందుకు నేను మీకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రమేష్ గారు. అయ్యా మీ అభిమానానికి ధన్యుణ్ణి. చాలా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు రవికుమార్ గారికి, మంచి అంశాన్ని వివరించినందుకు చలం గారికి, ఇద్దరికి ధన్యవాదాలు. అయితే నాదొక చిన్న ప్రశ్న. ఇప్పుడు పుత్తటి బొమ్మ పూర్ణమ్మ కావ్యం చదవగానే మనసంతా ఆర్ద్రతతో నిండిపోతుంది. మహిళల పట్ల గురజాడ వారికి ఉన్నటువంటి ఆ ఆర్తి ఎందుకు వచ్చింది? బహుశా ఆయన జీవితంలో ఏమైనా ఇలాంటి సంఘటనలు ఉన్నాయా అన్నది నాకు సందేహం. ఈ సందేహాన్ని మీరు నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను. మంచి కార్యక్రమం అందించినందుకు అందరికీ ధన్యవాదాలు. అంటే సహజంగా ఇప్పుడు ఆయన డైరీలు చదువుతున్నప్పుడు గాని కొన్ని వ్యాసాలు రాసిన వాటిలో, అంటే నేను ఇందాక చెప్పలేదు, టైం సాలదేమో, కానీ గురజాడ రాసినటువంటి ఫిక్షన్ అంటే సృజనాత్మక కల్పనా సాహిత్యం కంటే ఆయన రాసినటువంటి వ్యాసాలు డైరీల్లో చాలా విలువైన అంశాలు చాలా ఉన్నాయి. మనం మాట్లాడితే ఏంటంటే గురజాడ దేశభక్తిగా అంటాం, లేకపోతే కనీసం ఒక నాటకం నుంచే మాట్లాడతారు తప్పించి ఆ విషయాలు జోలికి పోం మనం. కానీ అందులో చాలా విశేషాలు ఉన్నాయి. అవి చదువుతున్నప్పుడు ఆయన దేశ సంచారం చేసి తిరుగుతున్నప్పుడు ఒక నాటకం చూసి ఆయన రాసుకున్నటువంటి విశేషాలు, ఒక రోడ్డు మీద సన్నివేశం చూసి రాసుకున్నటువంటి విషయాలు చూస్తే ఆయన ఎంత సెన్సిటివ్ అనే మనిషి, ఇంత సెన్సిటివా అని మనకు అనిపిస్తున్నారు. అంటే మనకు ఆధారాలు అక్కడ దొరుకుతాయి సార్ మనం చూసినప్పుడు. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దేవినేని మధుసూదనరావు గారు. బాగుందండి చలం గారు. అందరికి నమస్కారం అండి. మీరు అన్ని అందరు రాసిన వ్యాసాలు కూడా ఒక పుస్తకం వేశారు, దాంట్లో నా వ్యాసం కూడా వేశారు. అదే పుస్తకం. ఓకే అవునండి. అండి చాలా బాగుంది మీ ప్రసంగం. నేను ఇంతకన్నా ఇంకా ఎక్కువ చెప్పేది లేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఎంఎంఎం అనే పేరుతో ఒకరు ఉన్నారు, వారి పేరేంటో నాకు తెలియదు. ఇంతకు ముందు కూడా అన్మ్యూట్ అయ్యారు ఒకటి రెండు సార్లు. ఏమైనా మాట్లాడతారా? ఇక్కడ నాకు కనబడే పేరు మాత్రం ఎంఎంఎం అని మాత్రమే కనబడుతోంది. ఓకే. అమీర్ భాషా గారు మీరు ఏమైనా మాట్లాడతారా? కృష్ణమూర్తి గారు మీరు ఏమైనా మాట్లాడతారా? సార్ నేను చిన్న విషయం చెప్తానండి, ఒక నిమిషం విషయం. అది గురజాడ వారి మీద నాటకాలకి ఇంపాక్ట్ వచ్చింది పార్సీ థియేటర్. ఆయన అసలు నాటకం రాయాలి అన్న ఆలోచన వచ్చింది పార్సీ థియేటర్ చూసినప్పుడు. థ్యాంక్ యూ సార్. పతంజలి గారు అండి, మంచి విస్తృతి ఉన్న సబ్జెక్టు. ఆయన ఉన్న సమయం తక్కువ ఏమున్నా కూడా చక్కగా చెప్పారు. సంతోషం, మంచి లెక్చర్ ఇచ్చారు. ఒకటి శ్రీనివాసయ్య గారి గురించి ఒక ఇది వచ్చింది కదా, కేఆర్ శ్రీనివాసయ్య గారేమో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా చేశారు. ఈ దీంట్లో చెప్పినటువంటి పిటి శ్రీనివాసయ్య గారు అని చెప్పి ఆయన ఏవిఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేశారు. ఆయన ఆ కమిటీలో మెంబర్. ఎయిట్స్ శ్రీనివాసయ్య గారు ప్లస్ 3 ఆయన గురదాడు కాదు, రామ్మూర్తి గారు, గిడుగు రామ్మూర్తి గారు, ఆ ముగ్గురు వాళ్ళతో కమిటీ వేశారు. అది అట్లాగే ఈయన గురదాడ గారి విద్య ఏమిటంటే భావము భాష రెండు మార్చారు. అది గొప్పదనం. మామూలుగా ఏదో ఒకటి మార్చడం తేలిక, కానీ ఆయన రెండిట్లో కూడా చాలా ముందుగా ఆలోచించి చేయగలిగింది. భావము భాష రెండు చేయగలిగాడు. మూడోది క్లోజ్ చేస్తూ ఒకటి ఈ స్త్రీల గురించి ఆయన చెప్పిన దాంట్లో మగడు వేల్పన పాత మాటది.
భర్త అవునవును. ఓర్పు అది మాట. అనేదేమో పాత మాట. అవును. ప్రాణ అవును. మిత్రుడే నీకు, నేను నీకు అవును. అంటే భార్యతో చెప్తున్నాడు భర్త, నీ అవును. నెనరు కలుగకై ఉన్న పేదను, నీ స్నేహం అవును. కనుక లేకపోతే నేను పేదవాడిని, మీరు పేద. కలిగితే నా అంత నా పదవి వేల్పులకు ఎక్కడా అన్నాడు. అంటే నీతో గనక స్నేహం నాకు కుదిరితే నా అంత వాడు దేవుడి కంటే కూడా, దేవేంద్రుడి కంటే కూడా నేనే గొప్పవాడిని అని చెప్పాడు. మంచి గొప్ప ఆలోచన స్త్రీల గురించి. గొప్ప మాట. అవునవును, గొప్ప మాట. సంతోషం. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కేజే రామారావు గారు. హలో హలో, నా పేరు రాజ్యలక్ష్మి మాట్లాడుతున్నాను. నేను అంటే ఒక 2 విషయాలు మాత్రమే చెప్పాలనుకున్నాను. అంటే ఆయన నాటకాన్నే ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే, సమాజంలో దురాచారాలు రూపుమాపటానికి, అంటే కళాత్మక విలువలు కలిగినటువంటి ఒక ప్రక్రియ కావాలి. అది నాటకం అయితేనే అది ప్రజల్లోకి చొచ్చుకు వెళ్తుంది అని ఆయన భావించి ఆ నాటకాన్ని అసలు ఎంత చక్కగా పకడ్బందీగా ఆయన రాశారంటే, అందులో నాటకీయత కానీ, వ్యంగ్యం కానీ, విమర్శ కానీ, ఆ గమనం కానీ అవన్నీ కూడాను సమపాళ్లలో మేళవించి ఆయన ఆ కళాత్మక విలువలు కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని మనకు అందించారు. అందువల్లనే 150 సంవత్సరాలైనా ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే, ఆయన వీరేశలింగం గారు తీసుకొచ్చినటువంటి విధవా వివాహాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సమర్థిస్తూనే ఆ సంస్కరణవాదంలో ఉన్నటువంటి డొల్లతనం ఏదైతే ఉందో ఆ డొల్లతనాన్ని ఆయన విమర్శిస్తాడనమాట. ఆ డొల్లతనం కూడా ఉంది. అందుకనే ఆయన చివరిలో గిరీశంతో బుచ్చమ్మతోటి గిరీశాన్ని వివాహాన్ని చేయకపోవటం వెనక ఉన్న కారణం అది. మనకు సినిమాలో చేసినట్టు చూపిస్తారు కానీ ఆ దాంట్లో సంస్కరణవాదంలో డొల్లతనం ఉంటుందని ఆయన ఇంక కొంచెం ముందుకెళ్ళి, వీరేశలింగం గారి కన్నా కూడా కొంచెం ముందుకెళ్ళి ఆలోచించినటువంటి క్రాంతదర్శి అన్నమాట. అందుకనే గిరీశం లాంటి పాత్రలను సృష్టించడం వెనకాల ఉన్నటువంటి అసలు కారణం అది. ఇంకోటి ఏంటంటే, ఆధునిక చరిత్రను స్త్రీలు పునర్లిఖిస్తారు అని చెప్పటం వెనకాల కూడా స్త్రీల పట్ల ఉన్నటువంటి విలువ కానీ, గౌరవం కానీ, ఆ ముందు చూపు కానీ అది మనకి చాలా బాగా అర్థమవుతాయి. ఇంకొక విషయం, ఆయన దేశభక్తి గురించి ఒక మాట అంటాడు, దేశభక్తి కన్నా హీనమైన పాపం మరొకటి లేదు అని. అంటే దేశభక్తిని మనం ఒక పరిధిలో అంటే సంకుచితమైన ఒక పరిధిలో మనం చూస్తున్నాం కానీ దానికి ఎల్లలేవు. దేశభక్తి అనేది ఆయన అర్థం లేదు. మనం పక్కవాడిని ప్రేమించడం, వాడు ఎక్కడి వాడైనా సరే తోటి వాడిని, సమాజాన్ని ప్రేమించడమే ప్రధానం అని ఆయన చెప్పదలుచుకున్న ఆ అంశం వెనకాల ఆయన కొటేషన్ ఇచ్చి ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. మొత్తం మీద తెలంగాణ బాగా మాట్లాడారు. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. స్వర్ణలత గారు. సార్ అందరికీ నమస్కారం సార్. చలం గారికి అభినందనలు అండి. చాలా చక్కటి ఉపన్యాసం ఇవాళ. సరే, నేను అంటే యాజ్ ఎ టీచర్ గా ముందు పిల్లలకి ఏదైనా నేర్పుతున్న దేశభక్తి గీతం అంటే ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేస్తానండి. దేశాన్ని ప్రేమించమన్నా అంటే పుస్తకాల్లో ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ లో కూడా మనం పెట్టాము, కానీ ఫస్ట్ అదే నేర్పుతాను. అంటే ఎన్ని చోట్ల అంటే నాకు ఆ పిల్లలు కొంచెం నీరసంగా కనిపించిన అంటే నాకు ఆ పాట దాంట్లో ఉన్న చరణాలు ఎంత ప్రభావితం చేస్తాయంటే, ఎక్కడెక్కడ పిల్లలు కొంచెం నీరసంగా కనిపిస్తే ఈశ్వరోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడుతుంది ఇలా వాళ్ళతో చర్చించడం కూడా జరుగుతుంది. అసలు ప్రతి చరణం కూడా తీసుకుంటా అండి. నాకు ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలలో ఇది రాస్తారు చూడండి, దానికి వ్యాఖ్యానం రాస్తారే, ఒక్కొక్క చరణానికి వ్యాఖ్యానం రాస్తారే. ఆ విధంగా అసలు ఈయన రాసిన ఈ దేశభక్తి గీతానికి ప్రతి ఒక్క చరణం తీసుకుంటే దానికి ఒక పెద్ద వ్యాఖ్యానం రాయొచ్చేమో, అంత ఎలాబరేట్ గా చెప్పొచ్చేమో దాన్ని అని అనిపిస్తుంది. అలాంటి ప్రయత్నం ఎవరైనా చేశారా అనేది ఒక చలం గారికి ఒక చిన్న ప్రశ్న. నాకు మాత్రం అసలు ఆ ఒక్క పాట చాలండి. అసలు వందే మాత్రం కాదు, నాకు అసలు ఈ పాటని నేర్పాలి, ప్రతి తెలుగు వాడికి, ప్రతి ఒక్క భారతీయుడికి ఈ పాట నేర్చుకోవాలి అనే అంత గొప్పగా ఆ పాట ఉంది. ఈ రోజు మనం ఏదైతే మేక్ ఇన్ ఇండియా ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ఆయన చెప్పేశారు. అట్లా మొత్తం కూడా దాంట్లో అంత వివరంగా ఉంది ఆ పాట. ఆ ఒక్క పాట చాలు మనం గురజాడ వారిని నిత్యం స్మరించుకోవడానికి. ధన్యవాదాలు సార్ మీకు మరొకసారి. అలాంటి ఈ ఒక్కొక్క మీరు ఎంత రీసెర్చ్ మోడ్ లో చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ప్రయత్నం ఏదైనా జరిగిందా? ఒక చరణాన్ని
వ్యాఖ్యాన రూపంలో మొత్తం అంటే దాని యొక్క అంతరార్థం ఏంటి, ఎందుకు ఇలా చెప్పారు అనే దాని మీద భావం కాదు, దాని వెనక డెప్త్ ఎంత ఉందో అలా చెప్పే ప్రయత్నం ఎవరైనా కవులు చేశారా, రచయితలు చేశారా? అదొకటి గురజాడ దేశభక్తి గేయం మీద చాలా బాగుంది సార్. అవునండి. ఓకే, అంటే గురజాడ దేశభక్తి గేయం మీద. అవునండి, దేశభక్తి గేయం. అయితే దేశమును నేను దేశమును ప్రేమించమన్నా అనేటువంటిది నేనే రీసెర్చ్ చేసి గురజాడ దేశభక్తి గేయం మీద తెలుగులో ప్రముఖ విమర్శకులు నార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి, త్రిపురనేని మధుసూదన్ రావు గారి దగ్గర నుంచి, తర్వాత రాచమల్లి రామచంద్రారెడ్డి గారి నుంచి, ఆరుద్ర గారి నుంచి, మొత్తం మన వీరభద్రుడు గారు, ఇంతవరకు కూడా తెలుగులో ప్రముఖులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, నారాయణ రెడ్డి గారు, కేవి రమణారెడ్డి గారు, చాగంటి స్వామియాజులు గారు, ఇలాగా వాళ్ళందరూ, సిట్టి ఈశ్వరరావు గారు, ఏబికే ప్రసాద్ గారు, రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ, రామకృష్ణ గారు, వీళ్ళందరూ ఆ దేశభక్తి గేయం తాలూకా గొప్పతనం ఏమిటనేది వీళ్ళు చాలా వరకు రాశారు. ఆ రాసినవన్నీ కూడా ఆయా గ్రంథాల నుంచి, నేను చదివిన గ్రంథాల నుంచి సేకరించి గురజాడ దేశభక్తి గురించి అనేటువంటి పుస్తకం వేయడం జరిగింది మేడం. గురజాడ దేశభక్తి గేయం ఎందుకు గొప్పది, గురజాడ దేశభక్తి గేయం ఎందుకు గొప్పది, ఇప్పటికే అది ఎందుకు అది అవసరం అనేటువంటి దాంట్లో వాళ్ళందరూ చాలా విశేషంగా కృషి చేసి అందులో బాగా విపులీకరించి విశ్లేషించారు. అది కిందట వేసాం పుస్తకాన్ని. ఓకే ఓకే, అది నేనే వేసిన పుస్తకం గురజాడ దేశభక్తి గురించి. రమేష్ గారికి ఇచ్చాను కూడా పుస్తకం నేను, మన టీవీఎస్ రమేష్ గారికి ఇచ్చాను. ఓకే సార్. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. నమస్కారం అండి. చరం గారు, చాలా ధన్యవాదాలు. మీరు ఉన్న సమయంలో ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. మెయిన్గా ఆ కాలపు సాంఘిక పరిస్థితులని, సమస్యలని చక్కగా వివరించారు గురజాడ గారు. అందరినీ ఆకట్టుకునే విధంగా కన్యాశుల్కంలోను ఇంకా కొన్ని ఇతర రచనల్లో కూడాను. ఇంకొకటేమో జాతీయ గీతం కంటే కూడాను విశ్వగేయంగా అనవచ్చునా అనిపిస్తుంది ఏది దేశముని ప్రేమించుమన్నా అనేది. నాకు బాగా నచ్చింది ఇంకొకటి ముత్యాల సరాలు, పూర్ణమ్మ కథ అయితే చాలా ఆలోచించేస్తుంది, దుఃఖం వచ్చే పరిస్థితి కూడా అవుతుంది. ఇంకా లాస్ట్ థింగ్, గురజాడ అప్పారావు గారు, గిడుగు రామమూర్తి, వీరేశలింగం పంతులు గారు, శ్రీశ్రీ, వాళ్ళు చేసిన ప్రభావితం ఇంకెవరు తక్కువ అయి ఉండొచ్చేమో. మేబీ ఐ కెన్ యాడ్ చలం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సీతారాం గారు, కె సీతారాం గారు, మీరు ఏమైనా మాట్లాడతారా? అన్మ్యూట్ అవ్వండి, అన్మ్యూట్ అవ్వాలి ఫస్ట్. గురుమూర్తి గారు. ఓకే, ఇప్పుడు అయిందండి. ఇప్పుడు అయింది సార్, ఇప్పుడు అయింది. ఓకే ఓకే, నాకంటే అంత మాట్లాడే అంత జ్ఞానం నాకు లేదు. అయితే నేను ఒక 40 సంవత్సరాల క్రితం ఒక పత్రిక పెట్టేటప్పుడు మాది పలాస, మా దగ్గర టెక్కలిలో రోనంకి అప్పల స్వామి గారు నేను మహాకవి ఉండేవారు. అతనితో ఒక 2-3 సార్లు గంటల కొద్ది చర్చలు చేశాం. అప్పుడు ఈ శ్రీశ్రీ కోసం, గురజాడ అప్పారావు కోసం, గిడుగు రామమూర్తి పంతులు గారి కోసం ఇది చర్చించినప్పుడు అతను ఏమన్నాడంటే, గురజాడ అప్పారావు దేశం అంటే మట్టి కాదు అనేటటువంటి ఆ గేయంలో తిండి కలిగితే కండ కలదో, కండ కలవాడే మనిషి అంటారు. కండ కలిగింది పసివి, మనిషి కాదు. బుద్ధి పెరిగిన వాడే మనిషి, బుద్ధి కలిగిన వాడు మనిషి, కండ కలిగిన వాడు పసివి. అతను ఎలా రాశాడని చెప్పేసి అన్నారు. ఆ మాట నాకు నాటుకుపోయి ఇప్పుడు మన చలం గారు మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. అయితే ఏదైనా గురజాడ అప్పారావు గారు మహాకవి, గొప్ప కవి. అతని కోసం ఎంత చెప్పినా ఎంత చేసినా తక్కువే. కానీ వాటిని మనము ప్రజల నాలుకల్లో నిలబడినట్టు మన ప్రయత్నాలు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను.
చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. గురుమూర్తి గారు, గురుమూర్తి గారు. సార్, హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు జిఎస్ చలం గారు గురజాడ గురించి చెప్పినటువంటి అన్ని విషయాలు విన్నాను. కొంత మైక్ ఇబ్బంది కలిగినప్పటికీ చాలా విషయాలు తెలుసుకున్నాను. అయితే గురజాడ గురించి, సాహిత్యం గురించి నేను చెప్పేటప్పుడు కొంచెము ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, ద రిఫ్లెక్షన్ ఆఫ్ రియాలిటీ ఆన్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్ ఈజ్ లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ ఆన్ మైండ్ ఈజ్ సైన్స్. అంటే ఆయన సైంటిఫిక్ థింకింగ్ ప్లస్ దానికి కావలసినటువంటి సాహిత్య ధోరణులు రెండింటిని ప్రజల్లోకి చొప్పించడానికి ఆయన ప్రయత్నం చేశాడని అనుకుంటున్నాను. ఒకటి. ఇక రెండవది ఏంటంటే ఆయన సామాజిక విప్లవకారుడు. సాహిత్యం అనేది ఒక ఆయుధం మాత్రమే, కానీ అతని టోటాలిటీ చూసినట్టయితే ఆయన ఒక సామాజిక దృక్పథాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఎట్లా అంటే ఆయన బౌద్ధ మత వ్యాప్తి నిరసించడం వల్ల ఈ దేశంలో ఏం జరుగుతుందో అనేటువంటి విషయాల్ని అప్పుడే ఒక మాట అన్నాడని ఇప్పుడు చెప్పారు కదా, అది వాస్తవం. ఎందుకంటే బౌద్ధ మత వ్యాప్తిని ఎంత నిరోధిస్తే అంత మనం అడగంటిపోయాం. అసలు అది దాని యొక్క వేర్లు, దాని యొక్క ఫలాలు, పుష్పాలు ఇప్పుడు మనము వాళ్ళ పద్ధతి లోపలికి వెళ్ళడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఎందుకంటే సైన్స్ ని వ్యతిరేకించాం, సైంటిఫిక్ థింకింగ్ ని వ్యతిరేకించాం, అనేక రకాలైనటువంటి దృక్పథాల లోపల మార్పులు వచ్చినాయి. కానీ గురజాడ ఇంట్లో ఒక రకంగా బయట ఒక రకంగా లేడు. ఎప్పుడు ఆయన ఇంట్లో కూడా సామాజిక విప్లవవాదే, బయట కూడా సామాజిక విప్లవవాదే. అంటే కుటుంబాన్ని, ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కుటుంబం ఒక పద్ధతి, సమాజంలో ఒక పద్ధతి, ఈ రెండింటి ఒక ద్వైధీ భావంలో మనం నివసిస్తున్నాం చాలా మందిని. అయితే సాహిత్యకారులు అలా ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి మంచి నడవడిక కలిగినటువంటి గురజాడ గారు చాలా అమోఘంగా ప్రజాసేవకు అంకితమైనటువంటి సాహిత్యకారునిగా కానివ్వండి, సామాజిక దృక్పథాన్ని ప్రకటించడము, దానికి కావలసినటువంటి నేపథ్యాన్ని సృష్టించడం, దానివల్ల కొంత పోరాటాలు కూడా జరిగినాయేమో, అది నేను తెలియదు నాకు, కానీ ఖచ్చితంగా ఆ ప్రభావము. ఇంకొకటి మూడవ అంశం ఏంటంటే అతని యొక్క ప్రభావం రచయితల మీద కూడా ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి రచయితల మీద మనకు ఎప్పుడు ఆయన డైరెక్ట్ గానే ప్రజలకే చెప్తామన్నాను అనుకున్నాడు, కానీ ఆయన ప్రజలకు చెప్పినటువంటి తీరును ఇతర రచయితలు కానీ దాన్ని కూడా కాపీ కొట్టడం కానీ లేక దాన్ని అనుకరించడం కానీ జరుగుతోంది. ఈ అనుకరించడము, కాపీ కొట్టడము, క్రియేటివిటీ అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అవసరమే సాహిత్యానికి. ఎందుకు అవసరం అంటే క్రియేటివిటీ అనేది సపరేట్ గా లేదు, సమాజానికి భిన్నంగా క్రియేటివిటీ అనేది ఉండదు. అంటే ఎవరి మైండ్ లో కూడా కొత్త విషయాలు రావు. కొత్త విషయాలు వచ్చినాయంటే ఆ కొత్త విషయం వెనుక అతనికి ఎక్కడో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ సమాజం నుంచిలే వస్తుంది అతనికి. కాబట్టి సమాజం గురించి, సామాజిక భాష గురించి, సామాజిక నేపథ్యం గురించి, ఇతర కల్చర్ గురించి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేటువంటి విషయము ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సాహిత్యకారులు ఒప్పుకుంటున్నటువంటిదే. మనం ఖచ్చితంగా కూడా గురజాడ ఇతర భాషలకు సంబంధించినటువంటి అంశాలు, కథలు చదివి వాటిని నేర్చుకుని వాటి ద్వారా స్ఫూర్తి పొందినలలో పెద్ద నష్టమేమీ లేదు మనకు. ఖచ్చితంగా అది ప్రతి సాహిత్యకారుడు చేసే పని. ఇక్కడ దాసరి తెలంగాణలో కూడా దాసరి రంగాచార్య గారు, అంటే కృష్ణమాచార్య గారు తమ్ముడు దాసరి రంగాచార్య గారు ఎన్నో విప్లవ నవలలు రాసినప్పుడు ఆయన మొత్తం ఉర్దూ పదాలే వాడాడు. ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ని బాగా కలిగి ఉన్నాడు అతను. అయినప్పటికీ ప్రజలు అంగీకరించారు, అందులో ఉన్నటువంటి వస్తువును చూశారు. సో వస్తువు, భాష రెండింటిని సమపాళ్ళు అప్పుడు ప్రజలకు అవసరమైనటువంటి భాషలో రాసినటువంటి రచయితలు ఎవరైనా కూడా సాహిత్యం లోపల ఒక ధృవతారగా మిగిలిపోతారు. ఖచ్చితంగా ఆయన ధృవతార. ఆ విధంగా అతను మన సమాజానికి ముందుకు తీసుకుపోయాడు. ముందు చూపుతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి గురజాడ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి, స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి. రేపు గురజాడ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, నివాళులు అంటారా, మనం వారికి నివాళులతో పాటు వారికి ఒక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి స్మృతిని నివాళులు చెప్తూ అందరికి దగ్గర సెలవు తీసుకుంటాం. నిజానికి గురజాడ జయంతి కూడా చాలా బ్రహ్మాండంగా జరగాల్సినటువంటి అవసరం ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఉంది. థ్యాంక్ యూ అని అంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 7:36కి వచ్చాము. ఇక ఇంకా ఎవరన్నా మాట్లాడాలి, ఏదన్నా చెప్పాలి అనుకుంటే కనుక మీకై మీరు అన్మ్యూట్ చేసుకోండి.
దాదాపు నాకు తెలిసినంత వరకు పిలిచాను. సరోజినీ దేవి గారు. సార్ సార్ పోలవరం జమీందారు గారి బాల్య వివాహానికి గురతాడ వారు వారి తండ్రి హాజరైనట్టు ఫోటో కూడా ఉంది ఒకటి. అంటే బాల్య వివాహాన్ని దగ్గరగా చూశారు, ఆయన పరిశీలించారు, దాని ప్రభావాల్ని అంచనా కట్టారు. ఇవన్నీ కూడా మనకు కన్యాశుల్కంలో నిక్షిప్తం చేశారు, పూర్ణమ్మ గేయంలో నిక్షిప్తం చేశారు, కన్యక గేయంలో నిక్షిప్తం చేశారు. ఈ విధంగా ఆయన అనుభవాల ద్వారానే రాశారని మనందరికీ తెలుస్తున్నది. అనుభవం అంటే పరిశీలన, అనుభవం అంటే ప్రత్యక్ష అనుభవం అని కాదు అక్కడ అర్థం. పరిశీలన ద్వారా దాన్ని చూసి దాన్ని క్రోడీకరించారు వారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడతారండి? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా? ఓకే సార్. జిఎస్ చలం గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నరహరి అండి, నా పేరు నరహర్రావు సార్. ప్లీజ్ ప్లీజ్. నేను కొత్తగా వచ్చాను ఇంట్లోకి పతంజలి గారి ద్వారా. వెల్కమ్ వెల్కమ్. సో నేను మాట్లాడచ్చా? మాట్లాడచ్చు మాట్లాడచ్చు. వెల్కమ్ వెల్కమ్. హలో, మాట్లాడండి మాట్లాడండి. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను రఘుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగా ఉన్నాయి నిజంగా. ఏమాత్రం ఆడంబర అట్టహాసం లేకుండా మిగతా చోట్ల స్టేజీల మీద దండలు పూలదండలు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ అలాంటివి లేకుండా స్ట్రెయిట్ టు సబ్జెక్ట్. అండ్ ఆల్సో అది చాలా బాగుంది అది నాకు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, కమింగ్ టు చలం గారు, ఆయన కూడా ఇప్పుడు నేను అందరూ చెప్పిన విషయాలు మళ్ళీ రిపీట్ చేయకుండా ఓన్లీ కొత్తగా ఉంటే అవి చెప్తాను, ఎందుకంటే చాలా మంది చాలా చెప్పేశారు. ఆయన చాలా బాగా చెప్పారు. నాకు తట్టిన విషయం ఏంటంటే, ఆయన చాలా ప్యాషన్తో చెప్పారండి. బహుశా ఆయన గురజాడ మీద రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ఉపన్యాసాలు ఆయన ఇచ్చి ఉండొచ్చు వేరే చోట్ల, చాలా చోట్ల. సామాన్యంగా ఏం జరుగుతుందంటే, అదే చరిత్రచారణం అయిపోయి కొంతకాలానికి వాళ్ళకి ఆ ప్యాషన్ ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కనపడదు, ఒక రొటీన్గా అయిపోతుంది మెకానికల్గా. కానీ అది లేదు ఆయన దాంట్లో, ఇంకా ఆయన చాలా ప్యాషనేట్గా చెప్తున్నారు. అది చాలా బాగుంది నాకు. ఐఎమ్ రియలీ ఐ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దట్. తర్వాత ఇంకోటి ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు సే ఏంటంటే, ఒక స్త్రీ పాత్రల గురించి అది చాలా కరెక్ట్ అబ్జర్వేషన్ అండి. అది చాలా బలమైన పాత్రలు, వాళ్ళ లిమిటేషన్స్ లో అని అన్నారు. అక్కడ నాకు ఈ మధ్య నేను ఒకటి చదివాను, అది రీసెంట్ గానే. అబల అంటే మామూలుగా మనకు తెలిసిన డెఫినేషన్ ఉంది అబల అంటే స్త్రీకి, కానీ ఒక చోట ఎలా రాశాడంటే సంస్కృతంలో యస్యాహ బలం అవ్యక్తం సా అన్నాడు. అంటే ఎవరైతే వ్యక్త పరుపబడని బలం కలిగిందో ఆవిడ అబల అని. అంటే బలం ఉంది కానీ ఆ బలం వ్యక్తపరచదు సామాన్యంగా, అది ఎప్పుడో ఒకసారి వ్యక్తపడుతుంది. ఇప్పుడు మీ వెంకమ్మ అన్నారు చూసారా, ఆ డైలాగ్ ఇచ్చింది అప్పుడు వ్యక్తపడింది ఆ బలం. అంటే బలం ఉంది, మనిషిలో ఉంటుంది, కానీ ఆ సామాజిక స్థితులను బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి, అందరూ నడుచుకునే విధానాన్ని బట్టి వాళ్ళు వ్యక్తపరచరు, కానీ అవసరం వచ్చినప్పుడు వ్యక్తపరుస్తారనేది ఆయన చూపించాడు చాలా బాగా. అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ గురజాడ గారి కన్యాశుల్కం మా చిన్నప్పుడే చదివా, అప్పుడు బట్టి పట్టేవాళ్ళం. ఆ గిరిజన డైలాగులు అవన్నీ చాలా ఇష్టపడేవాడు. బుత్తడి బొమ్మ పూర్ణమ్మ నాటకం మా సంస్కృతి కేంద్రం గుంటూరులో వేస్తే అది చూసి ఏడ్చిన వాళ్ళు నేను ఒకడిని. అప్పుడు మాకు కొత్తది, అప్పుడే ఫస్ట్ టైం చూసి ఇలాంటి నాటకం ఉందా, అసలు ఇలాంటివి ఉన్నాయని తెలిసినప్పుడు. తర్వాత గురజాడ గారు నాటకం ఎంత ఫేమస్ అయిందంటే ఇప్పటికీ అది అసలు ఇట్ ఈస్ నాట్ డేటెడ్. ఇప్పటికీ మనం చదివితే అది ఎనీబడి కెన్ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు చాలా నాటకాలు పాతవి, కొన్ని చిలకమర్తి గారు వాళ్ళు రాసిన కొన్ని గ్రాంధికంలో ఉండటం వల్ల కొంచెం డేట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇది మటుకు అసలు ఇప్పటికీ అలానే ఉంది. తర్వాత దాని ప్రభావం కూడా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మొత్తం రచనల మీద ఎట్లా వచ్చింది అని. నా ఉద్దేశంలో గురజాడ నాటకం, ఆ నాటకం ద్వారా గురజాడకున్న స్థానం ఒక రకంగా సంస్కృతంలో మహాకావ్యాల్లో భారవి స్థానం లాంటిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భారవి ఒకటే ఒక కావ్యం రాసి ఆయన మహాకవి అయినాడు. ఆయన రాసింది కిరాతార్జుని ఒకటే, అదొక్కటే, కానీ అదే మహాకావ్యం అయిపోయింది. అట్లానే గురజాడ గారు కూడా రాసిన నాటకం కన్యాశుల్కం ఒకటి కూడా అది మహా నాటకం అయిపోయింది. సో ఆ రకంగా ఐ వాంట్ టు కంపేర్ హిమ్. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్ ఐ వాంటెడ్ టు సే.
థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. చాలా బాగా Thank you. చెప్పారండి. ఇలాంటి మీరు కూడా రవికుమార్ గారు చాలా ఇలాంటివి చేయండి, నేను తప్పకుండా అటెండ్ అవుతాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో క్యాన్ వి సే దట్ మాట్లాడదలుచుకున్న వాళ్ళందరూ మాట్లాడని అనుకుంటున్నాను నేను. ఎవరైనా ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళైతే వాళ్ళే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. అదర్వైజ్ 7:42 అవుతుంది కాబట్టి మనం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఆ గురజాడ కన్యాశుల్కం నాటకంలో మీనాక్షి తండ్రి అతను ఈ సోదరు తెలీదు, అతని ద్వారా లేడీస్ గురించి చాలా బాగా చెప్పించాడు. ఈ రామప్ప పంతులు నాన్న వేషం వేసేవాడు మా ఫ్రెండ్ జోగారావు పంతులు అని, అతను చెప్తాడు. అది చదివాడు. ఇక్కడ మేము గురజాడ మీటింగ్ పెడితే ఢిల్లీలో ఆ క్యారెక్టర్ ఆ పర్టికులర్ విషయాన్ని లేడీస్ని ఎలా సపోర్ట్ చేస్తాడు, ఆ ముసలాడు పెళ్లి కోసమే కాకుండా లేడీస్ని సపోర్ట్ చేశాడు అని చాలా బాగా చెప్పాడు అతను. ఆ జోగారావు పంతులు చాలా బాగా చెప్పాడు. నిజంగా వెరీ ఇంప్రెసివ్. దోస్ డేస్ ఏ మ్యాన్ టాకింగ్ హౌ హీ స్పాయిల్డ్ హిస్ డాటర్, హౌ హీ స్పాయిల్డ్ దిస్, హౌ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డౌన్ గ్రేడ్ ఆఫ్ విమెన్. అది చాలా మంచిది. అది చెప్పుంటారు. ఈ చలంగారు జోగారావుతో నాటకం వేశారు కాబట్టి జోగారావు గురించి చెప్పిన విషయం తెలిసే ఉంటుంది. సార్ నాటకం 9 గంటల నాటకంలో మన పిఆర్జే పంతులు గారు రామపంతులు చేశారు, నేను అగ్రహోత్రాదాలు చేశాను. అదే అది రైటే. నాకు తెలిసి కాదు సార్, విజయనగరం వచ్చి మిమ్మల్ని పికప్ చేశాను నేను. అవును, నాకు తెలియకపోవడం కాదు. ఆ పాత్ర పేరు మర్చిపోయాను నేను. లుబ్దావదాన్లు అది ఒక పేజీలో చెప్తాడు. ఆడవాళ్ళు అంటే ఆ లుబ్దావదాన్లు చివరికి వచ్చేసరికి ఆయన పశ్చాత్తాపడతాడు. ఆ పశ్చాత్తాపడి చెప్పినటువంటి మరి ఏ దురవస్థ వచ్చింది, నా దురదృష్టవంతుడు లోకంలో ఎవడూ లేడు, ఏళ్ళు నాటి రాగానే కాశీకి బయలుదేరిపోవాల్సింది, బుద్ధి తక్కువ పని చేశాను, ఇలా రాసి ఉండగా ఎలా తప్పుతుంది, సౌజన్య పంతులు దేవుడు ఆయన లాంటి వాళ్ళు ఉండబట్టే వర్షాలు కురుస్తున్నాయి, ఆయన సెలవిచ్చినట్టు తప్పంతా నాయందు ఉంచుకొని విధిని నిందించడం, ఇంత డబ్బు ఉండడం, డబ్బుకు లాభపడి ఒక్కగానో కూతుర్ని ముసలివాడికి అమ్మాను, నా జీవనానికి ఉసూరుమంటూ అది కాని తిరుగులు తిరిగిందంటే దానిదే తప్పు, బుద్ధి తక్కువ వ్యధవని, ముసలితనంలో నాకు పెళ్ళే దొంగముండా కొడుకుని నిలిచినవన్నీ ఆ రావు పంతులు నేను నమ్మడం ఏమిటి, ఆ మాయగుంట పారిపోవడం ఏంటి, కంటికి ఈ అల్లరేమిటి ఇలా చెప్తాడు డైలాగ్. అది రైట్ అండి. అది లుబ్దావదాన్లో ఆ డైలాగ్ చెప్పడం ఆయన మార్పుకి చివరి డైలాగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. వీఆర్ స్లోలీ గోయింగ్ బియాండ్ ది టైమ్ లిమిటేషన్స్. 7:30 నుంచి 7:45 అంటే 15 minutes ఆల్రెడీ ముందుకు వచ్చాం మనం. పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎక్కడో ఒక చోట మనం క్లోజ్ చేయాలి సెషన్ని. ఇప్పుడు జిఎస్ చలం గారు మొత్తం సెషన్ అంతా తమ స్పందన, మీ స్పందన చెప్తే ఒక 3 minutes to 5 minutes we go for end of the session. చలం గారు నమస్తే సార్. ఈ అవకాశం కల్పించినందుకు మీకు ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను అనుకోవడం మొదట ఇలా కూర్చొని చెప్పడం అనేది కొద్దిగా నర్వస్ గా ఫీల్ అవుతాను, నాకు ఇబ్బంది స్టేజ్ మీద మాట్లాడడం, అది ఒకటి కారణం. 2 కేవలం కన్యాశుల్కం గురించి కానీ మాట్లాడమంటే దగ్గర 2-3 గంటలు మాట్లాడగలను, లేదా కవిత్వం గురించి ముత్యాల సార్ గురించి మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, లేదా కథల గురించి మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, డైరీల గురించి మాట్లాడవచ్చు. కానీ మొత్తం ఆయన సమగ్ర సాహిత్యాన్ని పరిచయం చేస్తూ ఆ సాహిత్యం అనేటువంటిది రానున్న తరాన్ని ఎలా ప్రభావితం చేసింది అని చెప్తున్నప్పుడు ఆయా కథల్లో కానీ ఆయా నాటకాల్లో కానీ ఆయా పాత్రలు చెప్పినటువంటి అంశాలు అవి రానున్న రోజుల్లో వాటికి ఎలాగా ఆయన గురజాడ అనేటువంటి వ్యక్తి ఆ దీపధారిగా ఎలా నిలబడగలిగాడు, స్త్రీల పట్ల గాని దళితుల పట్ల గాని, అసలు దళితులు అనేటువంటి ఒక మాట ఆడడానికి అవకాశం లేని రోజుల్లోనే ఆయన అప్పటికే ఆ మాట అన్నాడు. అప్పుడు అంబేద్కర్ పుట్టి నేను అనుకోవడం బహుశా టీనేజ్ లో ఉండాలి. అలాంటి ఇంకా ఆ స్పృహ లేని రోజుల్లో ఆయన దళితుల గురించి ఆ మాట అనడం, స్త్రీల గురించి ఆ మాట అనడం, ముఖ్యంగా భాష గురించి ఆయన చేసినటువంటి పోరాటం చాలా అవిరళమైనటువంటి పోరాటం అది.
ముఖ్యంగా మాండలిక పద ప్రయోగాల గురించి, పాత్రోచితమైన భాష గురించి ఆయన చేసినటువంటి సాహసం. ఈ సందర్భంగా నార్ల వెంకటేశ్వర ఒక మాట అన్నారు. ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఆయన ఎవరు గౌరవించలేదు, ఒక మాట అన్నారు. ఆయన ఎవరికి గౌరవించలేదు, కనీసం ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదన్న మాట కూడా అన్నారు. ఆయన వాదానికి కానీ ఎవరు కూడా కనీసం సపోర్ట్ చేయలేదని. అంటే ఆయన జీవిత కాలంలోనే ఆయన సంతోషించే అవకాశం లేకుండా ఆయన పోయారు. ఆయన పోయిన ఒక 20-30 ఏళ్లకు కానీ ప్రపంచం ఆయన తాలూకా దార్శనికత నుంచి తెలుసుకోలేకపోయింది. అందువల్ల గురజాడ అనేటువంటి ఒక మహాకవి, ఆయన తాలూకా సాహిత్యం అనేటువంటిది, ఆయన తాలూకా కవిత్వం అనేటువంటిది, నాటకం అనేటువంటిది ఈ రోజు కాదు, ఈ సమాజం ఇలా ఉన్నంత కాలం ఆయన ఎప్పుడు ప్రాసంగికత కోల్పోకుండా అది నిరంతరం కూడా అది అవసరం అవుతుందని చెప్పి కొండవట్టి కుటుంబరావు గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు ఆయన? నా సాహిత్యంతో ఈ సమాజానికి ఎంత తొందరగా దాని అవసరం తీరిపోతే అంత తొందరగా నేను నా పుస్తకాలన్నీ చించేసి చెత్తపట్లో పడేస్తానని చెప్పి. అంటే ఎందుకు ఆ మాట అన్నారు ఆయన? ఆయన ఏం ఆశించి ఆ రచనలన్నీ చేశారో ఆ దుర్మార్గాలు, ఆ దురాచారాలు, ఆ అమానవీయమైనటువంటి అన్ని కూడా సమాజంలో సమసిపోయి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి దృక్పథమైన సమాజంలో ఏర్పడినప్పుడు ఇంకా అలాంటి రచన చేయాల్సిన అవసరం ఏముంది? అలాంటి గురజాడతో మనకి ఈరోజు పనే లేదు. కానీ గురజాడ ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా రాను కూడా వెలితలలు వేస్తూ ఉన్నాయి, శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉన్నాయి. అంచేత అవన్నీ పోవడానికి, అవన్నీ నిర్మూలించడానికి గురజాడ సాహిత్యాన్ని మనం వీలున్నంత ఎక్కువగా ప్రచారం చేయవలసిన అవసరం అయితే ఉంది. నాటకం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, కథలు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, కథలు నాటిలుగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దేవుళ్ళారా మీ పేరు అనేటువంటి ఆ కథని. అంచేత ఈ సందర్భంగా మీరు మిగతా అందరూ నాతో వాళ్ళందరూ నేను వినడం కాదు, అందరి అభిప్రాయాలు నేను విన్నాను, నేను తెలుసుకున్నాను. తెలుసుకుని నేను ఇంకా సమగ్రంగా చెప్పడానికి, ఇంకా విపులంగా చెప్పడానికి నాకు ఒక అవకాశం కల్పించారని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ మీ నాలెడ్జ్ ని, గురజాడ గారి మీద మీకున్నటువంటి విశేషమైన కృషిని మేము మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఉపయోగించుకుంటాం, మిమ్మల్ని అప్రోచ్ అవుతాం ఖచ్చితంగా. బికాస్ దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ సెషన్స్, ఎవ్రీ ఫ్రైడే దే హ్యాపెన్. మాకు నిజంగా ఒక్కోసారి స్పీకర్ ఏదన్నా దొరకకపోయినా మిమ్మల్ని అప్రోచ్ అవుతాం మేము. మాకు కొంతమంది నా రిజర్వ్ పూల్ లో ఉంటారు ఎప్పుడు, వాళ్ళలాగా మిమ్మల్ని కూడా రిజర్వ్ పూల్ లో పెట్టుకుంటాం. డెఫినెట్లీ విల్ అప్రోచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ వండర్ఫుల్ సెషన్. అండ్ అందరి మెంబర్స్ కూడా థ్యాంక్స్ అండి, చాలా keen గా పార్టిసిపేట్ చేశారు, వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్ కూడా చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Today we are ending the session. We will be meeting again on next Friday with another topic. Thank you all. Thank you. Okay sir, thank you.